నమస్తే అండి. మనకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే ఏం జరుగుతుంది అనే దాని మీద పెద్ద రీసెర్చ్ జరిగినాయి. దానికనే గురజాడ అప్పారావు గారు సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి సాయపడవు. ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారో నాకు తెలీదు. అంటే డైరెక్ట్గా పత్రిజీతో కనెక్షన్ పెట్టుకొని టక్కనే వెళ్ళిపోయి అన్ని ముళ్ళకాలు చుట్టుకొని వచ్చేద్దామని వచ్చింటే స్వార్థం అది. నేను వచ్చింది అట్లా కానే కాదు. నేను ఇక్కడి నుంచి తీసుకోవాలని ఏమీ రాలా. భోజనం పెడితే తింటా, లేకపోతే అట్లే పస్తుని కూడా వెళ్ళిపోతా. చాలామంది అడుగుతారు, ఏం సార్ మీ ఫార్మాలిటీ వస్తారు? ఏం లేదు, నువ్వు భోజనం పెడితే తింటా, లేకపోతే నా పాటు నేను పోతా. ఎందుకు అసిడిటీలు, అల్సర్లు ఇవన్నీ డాక్టర్ దగ్గర పోయినప్పుడంతా ఎండోస్కోపీలు చేపించి ర్యాంటిడీన్లు అన్ని మందులన్నీ తిన్నాం, ఏం పోలే. రైజ్ అవుతా పోయింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి టీవీ 9లో డిబేట్ ఉంది. నిన్న జరిగింది, అది రికార్డ్ అయింది, మళ్ళీ వస్తుందేమోలే. డాక్టర్లు అందరూ ఒక పక్క, నేను కూడా ఒక పక్క. అరే సామాన్యులకు సింప్లిఫై చేసి ఇవ్వండిరా నాయనా. బుర్రుండే సామాన్యుడు సింప్లిసిటీని అట్లే పట్టుకుంటాడు. రాత్రి తొందరగా పడుకోవాలా, పొద్దునే తొందరగా వెళ్ళాలంటే ఫినిష్డా. ఏదో సామెత ఉంటుంది రాయలసీమలో. ఇంతకుముందు వీళ్ళెవరు చెప్పినారు పెద్దలు, ఆకులు తిన్న మేక కొండెక్కితే మేకలు తిన్న మనిషి మంచం ఎక్కినాడు. ఆదివారం అయితే అందరూ పొద్దున్నే లేస్తారు 5 గంటలకే. నేను వెజిటేరియన్ కాబట్టి ధైర్యంగా చెప్తా ఉండ. పోయి అడు కూర్చొని ఉంటారు. ఇక్కడ ఆ మేకను గొర్రెను కోసింటారు, చూస్తూ ఉంటారు. ఈయనేం వేటాడినాడా? ఏ జంతువైనా వేటాడి తింటుంది. అంత శక్తి ఉంటేనే తినాలా. అడు కూర్చొని 1 కిలో తీసుకొచ్చి మొత్తం వండి తినేసి, ఒక పాము కోడిని మింగేసింది అనుకో, ఊపిరి ఆడదు దానికి. ఇటు దొల్లుతుంది, అటు దొల్లుతుంది. అటు బెడ్ మీద కూర్చొని చెమట పట్టిపోయి పెప్సీ తాగి బావని తేనిపి, ఏమే కొంచెం వేడి నీళ్ళు పెట్టి అంటే ఆమె కూడా కింద దొరుకుతూ ఉంటుంది. ఆమె 1 కిలో తిని ఉంటుంది కదా, ఆవిడ 1 కిలో తింటా. ఎనర్జీ, ఇంత పెద్ద ఫుడ్ తింటే ఎనర్జీ పోతే అది కరెక్ట్ ఫుడ్ ఎట్లయితుంది? ఒకటి, ఉపవాసం ట్రై చేసిన 10 ఏళ్ల ముందర ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా భయంగా ఉన్నింది. తర్వాత రావడం. నాకేం చెప్పినారు డాక్టర్లు, ఒరే నీ అసిడిటీ పేషెంట్ రా, 2 గంటల కంటే ఖాళీ పెట్టకూడదు, తింటానే ఉండాలంట రోజంతా. ఇదేనా పని? సస్తారు ఆడవాళ్ళు 2 గంటలు ఒకసారి పెట్టాలంటే. అట్లే ఉన్నింది. ఆకలి మండిపోతుంది, కూర్చోవాలా, తినాలా, లోపలికి వెళ్ళదు. నొప్పి, బాధ, మంట, తినలేక ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. ఇన్ని బుక్కులు, ఇన్ని హాస్పిటల్లో. మీ ఊర్లో ఉంది కదా ఏదో నక్కల రోడ్ అంట కదా, ఒకటి ఏదో నక్కల రోడ్డా ఏదో ఉందంట. మొత్తం డాక్టర్లే అంట అక్కడ. భలే పేరు పెట్టారు అనుకుంటా. ఒరే సామాన్యులకు సింప్లిఫై చేసి చెప్పండి. దాన్నే ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. అంటే ముందుగానే యాక్సిడెంట్ కాకుండా బండ్లు తోలాలా. గుద్దిచ్చేసి బండిని నాకు 10 లక్షలు మా వాడు పంపిస్తాడు అని చెప్పి హాస్పిటల్ పరిగెత్తేది కాదు. ఎవరి చేతిలో ఉండదు. యాక్సిడెంట్ అయిన బండ్లకు రిపేర్ చేసేది ఎవరి వల్ల కాదు. ఏదో అతుకులు వేసింటాడు, ఊగుతూ ఉంటాడు, తొందరగా పోతాడు. శ్రద్ధాంజలి అని, పుట్టినరోజు సచ్చినరోజు అని. ఇది ఎక్స్పీరియన్స్. మీకు అందరికీ ఇప్పుడు పెద్దలందరూ చెప్పింది ఇదేమి, మీరు సైలెంట్ కూర్చొని ఉంటే మీలో ఈ జరిగే ఆలోచనలు ఏంది అనేది అబ్జర్వ్ చేయడమే నిన్ను నువ్వు తెలుసుకునేది. నాకు సింపుల్ లాంగ్వేజ్. నేనేం వాళ్ళంతా ఆ స్పిరిచువల్గా ఎక్స్పీరియన్స్లు అవన్నీ నాకు తెలియదు. మీ సేతు బాలా నేను ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్. ఆయన మెకానికల్, నేను సివిల్, ఒకటే దగ్గర చదువుకున్నాం. ఆయన కళ్ళు మూసుకోబ్బా తిరిగి వస్తామంటే కళ్ళు మూసుకుంటే ఆ బ్యాంకులోనో పొలమో ఏదో గుర్తుకొస్తుంది. ఆడ మూసుకునేదే. నాకు మెడిటేషన్ అవన్నీ నాకు వీలు కాదు. కానీ ఈ లాస్ట్ 3 days ఎక్స్పీరియన్స్ చెప్తా. పాతవన్నీ ఓకే. 8:30కి పడుకున్నా, నైట్ 12:30కి లేచిన. నైట్ 12:30కి. రాత్రంతా ఇన్ని కట్లు పేపర్లు అన్నీ ఉన్నాయి, పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాయి. అది చాలా రోజులుగా 80% క్లియర్ చేసిన. నెక్స్ట్ రోజు 2:30కి లేచిన, అయిపోయింది. నెక్స్ట్ రోజు 1:30కి లేచిన, మళ్ళీ పొద్దున్నే పరిగెత్తిన, అన్నీ చేసిన. అప్పుడు పోయింది నిద్ర. 8 hours నిద్రపోయే అవసరం లేదు. ఎందుకు లేదు? ఎందుకే? కాన్ఫ్లిక్ట్ లేకపోతే బ్రెయిన్లో ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ ఆడొస్తుంది. భార్య భర్తని, భర్త భార్యని మార్చేయాలనుకుంటారే, ఆడొస్తుంది, స్టార్ట్ అవుతుంది. ఎవరిని మార్చే అవసరము లేదు.
మార్చదు. నీ జీవితము నువ్వు బతికి, నువ్వు ఆరోగ్యంగా, నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉంటే మటన్ చికెన్ తింటూ ఉంటారు ఇంట్లో, నవ్వుకొని హా అనుకొని. అభిమన్యుడు పద్మవ్యూహం పోతా ఉంటే కృష్ణుడు నవ్వుతాడు, చూడు అట్లా పోతా సస్తావురా అని, అటు నవ్వేసిపోతూ ఉండాలి అంతే. మీ చేతుల్లో ఉండేది మీరు చేయగలిగిందే మీరు చేయగలరు. అట్లా నేను ఈ 3 రోజులు 4 గంటలు నిద్రపోయినా, రాత్రి ట్రైన్లో బాగా నిద్రపోయినా, ఫినిష్డ్. కాన్ఫ్లిక్ట్ లేకుండా, అంటే మన రోజంతా కాన్ఫ్లిక్ట్కే ఎక్కువ టైం పెడతాం. రాత్రి అలారం పెడతాం, పొద్దున లేచి వాకింగ్ చేయాలా, యోగా చేయాలా, ప్రాణాయామం చేయాలి, మళ్ళీ తినబ్బా అని మనమే ఆఫ్ చేస్తాం. మళ్ళీ 8 గంటలకు లేచి నువ్వు వేస్ట్ ఫెలో అని మనమే తిట్టుకుంటాం. ఎవడో తిట్టేది కొంచెంసేపే, నువ్వు వేస్ట్ ఫెలో అని నువ్వు 100 సార్లు తిట్టుకున్నావు అనుకో రోజు, ఎప్పుడు వేస్ట్, వాడు బయటకే రాలేడు వాడు. అట్లా నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకునే సూపర్. నేను 4 రౌండ్లు పరిగెత్తేవాడిని 15 ఏళ్ల ముందర గ్రౌండ్లో. 3వ రౌండ్ పరిగెత్తానని చెప్తాది బ్రెయిన్, లాస్ట్ రౌండ్ ఇది అంటుంది. దాని నుంచి వేరే కారణాల వల్ల బయటపడి మా ఫ్రెండ్ ఒకటి యూఎస్ నుంచి వస్తే వాడు 40 కిలోమీటర్లు పరిగెత్తాను, నేను 40 కిలోమీటర్లు ఇంత ఉన్నాడు వాడు. అరే అని చెప్పి నేను స్టార్ట్ చేసి 25 రౌండ్లు 30 రౌండ్లు అట్లా 10 కిలోమీటర్లు పరిగెత్తేసి, సరే నాకు చాలా అటికే అనిపించింది. అప్పుడు కండిషనింగ్, మన బ్రెయిన్ కండిషన్ అయిపోయింటుంది. ఎన్ని రకాల కండిషన్లు అంటే చెప్పలేము. పొద్దునే వేడి నీళ్ళు తాగకుండా బాత్రూమ్ రాదనేవాళ్ళు, టీ తాకపోతే నా బుర్ర పనిచేయదు అనేవాళ్ళు, కుడి పక్కన లేకుండా ఎడం పక్కన లేచాను కాబట్టి నాకు కాలు తగిలింది అనుకునేవాళ్ళు, పిల్లడ్డం వచ్చిందని, మంగళవారం అని 100 కారణాలు పెట్టి 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 ఎంత కండిషన్ అయిపోయింటామంటే అది ఆ కాన్ఫ్లిక్ట్ లేకుండా రోజంతా కంఫర్టబుల్గా అట్లా ఉన్నామనుకో ప్రజెన్స్లో. టార్చ్ ఎప్పుడేయాలా, వెతికేటప్పుడు వేయాలి, మళ్ళీ ఆఫ్ చేసి పెట్టాలా. ఎప్పుడు టార్చ్ చేసింటే అది జరుగుతుంది మనకందరికీ. కొడుకు ఏమైనాడో, మనోడు ఏమైనాడో, వాడు ఏం తిన్నాడో, వాడు ఆటోలో కరెక్ట్గా వస్తాడో లేదా, నీ కొడుకుల్ని చూసేదానికే నీకు టైం లేక హాస్టల్లో వేసినావు. మనవాళ్ళ గురించి నీకెందుకు? నీకు సంబంధం లేని ఆలోచనలన్నీ బుర్రలో తిప్పి 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 వీక్ అయిపోయి బ్రెయిన్ సాయంత్రం పడే బ్యాన్ పడిపోయింటారు, ఇట్లా స్విచ్ ఆఫ్ అయిపోతుంది బ్రెయిన్. నువ్వు ఎంత మెడిటేషన్ చేసినా నీకు ఎక్కడ స్ట్రెయిన్ వస్తుంది, కాన్ఫ్లిక్ట్లు ఎక్కడ ఉన్నావని తెలుసుకునేది ఇంపార్టెంట్. నా కాన్ఫ్లిక్ట్ ఏంది, అరే నేను లేచి పరిగెత్తున్నాను సూపర్ కూడా. మా ఇంట్లో బాగానే ఉండారు, మీరందరూ నా మీద జాలి చూపించద్దండి ఏమే, కానీ ఇంకా బాగుండాలి అనుకుంటామే, అది కాన్ఫ్లిక్ట్. రీసెంట్గా ప్రజాశక్తి పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. చిన్నపిల్లలకి మన దేశంలో, మన రాష్ట్రంలోనూ 68 మందికి రక్తము లేదు, రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. 68 ఏందిరా నాయనా, 70 మంది పిల్లలకి రక్తం లేదు. రక్తహీనతతో 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు అట్లే బాధపడితే అన్ని రకాల రోగాలు వస్తాయి, ఇంక్లూడింగ్ క్యాన్సర్. బాడీలో ఫైటింగ్ మెకానిజం తగ్గిపోతుంది. సో పిల్లలకి మార్కులుగా చూడాల్సింది. వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత, 20 రూపాయలు ఖర్చు. హెచ్బి మీరందరూ చేయాల్సింది అది పని. ఇప్పుడు మెడిటేషన్లో కూర్చుంటానే సాయంత్రము నా హెచ్బి ఎంత అని రావాలి, దగ్గుని లేయాలా, అమ్మ స్వామిని పరిగెత్తా పోయి లగెట్టుకుంటూ మీ భాషలో పోయి మీ హిమోగ్లోబిన్ తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి మంచిగా సజ్జలు, గంట్లు అంటారా, గంట్లు గోదావరి జిల్లాలో గంట్లు అంటారు, సజ్జ రొట్టెలు సూపర్, కుడుములు చేసుకొని దాంట్లో మంచిగా బెల్లం వేసుకొని, ఇంకా మీకు కావాలంటే రకరకాల వంటలు ఉంటాయి, యూట్యూబ్లో కొడితే వస్తాయి. మా అమ్మ ముందు ఆవులు బిడ్డలు పుట్టినప్పుడు వాటికి సజ్జలు ఉడకబెట్టి పెట్టేవాళ్ళు. నాకు తెలిసేదిలే, హిమోగ్లోబిన్ అట్లే పెరుగుతుంది. నేను ఓన్లీ రాగిజావా 2 లేచినా 3 లేచినా లేచి నా రాగిజావా 4 గ్లాసులు పెట్టుకొని తాగేస్తా. ఆ రాగిజావతో నా అసిడిటీ పోయింది. 30 ఏళ్ళ అసిడిటీ. మందులు తింటే వస్తుంది, మళ్ళీ పోతుంది, వస్తుంది పోతుంది. సిమిటిడిన్, ర్యాంటిడిన్, ఫ్యామోటిడిన్, పెంటప్రోజోల్, జలసిల్లు, రిఫ్లెక్స్ ఏమేమో వాడినా పోలా. డాక్టర్లు కూడా అట్లే చెప్పినారు, నువ్వు లోపల ఎరోషన్స్ ఉన్నాయి అంటే పుళ్ళు పడినాయి, సో నువ్వు 2 గంటలకు ఒకసారి తింటానే ఉండాలని చెప్పినారు. ఇప్పుడు రేపు ఏకాదశి అంటే ఈరోజు నిలిపేస్తే రేపంతా తిన్నో, ఎల్లుండి పొద్దున్న 36 అవర్స్ నో ఫుడ్, ఇట్లే ఉంటుంది ఎనర్జీ. ఎట్లా మరి, ఏ బుక్లో లేదే ఇది, నా ఎక్స్పీరియన్స్. మీకు కూడా అంతే. అసలు భయంతో ఉపవాసం అంటేనే టెన్షన్ అయిపోతారు. యాక్చువల్గా నాకు తినడం లేదు, ఇప్పుడు నేను 2 పూట తిని అలవాటు అయిపోయి నాకు పెద్ద ఆకలి ఉండదు. ఇప్పుడు
బరువు తగ్గలా, ఫుల్ ఎనర్జీ ఉంది, ఆకలి లేదు. ఆయన కక్కుర్తిపడి తినకూడదు యాక్చువల్గా. ఏమో ఇక్కడ విజయవాడలో సాంబార్ బాగుంటుందా, పప్పు బాగుందా, ఏదో ఆలోచన, చెత్త ఆలోచన. లేదంటే నాగిరెడ్డి గారు ఏమనుకుంటారో, రంగస్వామి ఏమన్నా అంటారేమో, ఎవరన్నా పిలిస్తే బాగున్నా పోదామా, అరే నీ ఆలోచన. చాలామందికి అదే సమస్య. సార్ నాకు ఇష్టమే లేదు సార్, నా భార్య చెప్తే తింటాను. నీ భార్య నోట్లో తీసి పెడుతుందా? నీకు తినాలనుంది తిను, నీకు మందు తాగాలని తాగు, ఎవరి మీదనే చెప్పద్దు. అది ఇంకో తప్పు. నువ్వు తాగేదే తప్పు, ఎవరి మీద ఇంకా తప్పేదే తప్పు. అట్లా మనం తెలుసుకుంటే నువ్వు మెడిటేషన్లో అయినా ఖాళీగా ఉన్నా నీ ఆలోచనలన్నీ రౌండ్ తిరుగుతా చెప్తుంది. దాని నుంచి బయటపడి నీకు మీ పిల్లల ఉద్యోగాలు ఇంకోటి మీ చేతులు లేనివి చాలా ఆలోచిస్తూ ఉంటాం. చేతులు ఉండేదేంటి? నీ భార్య ఏదో చెప్పింటుంది కూరగాయలు తీసుకురామని, నీ స్కూటర్కి పెట్రోల్ అయిపోయి ఉంటుంది, నువ్వేదో పేపర్ ఎవరికో ఇవ్వాలా, ఇవన్నీ పోస్ట్పోను. మీ పిల్లోడికి ఐఐటి వచ్చింటే బాగుండే అని నీకు 70 ఏళ్ళకి ఆలోచిస్తూ ఉంటావు. ఎట్లా? కాన్ఫ్లిక్ట్. ఆ బ్రెయిన్కు పొద్దునే వాకింగ్ పొమ్మంటావు, మళ్ళీ వద్దంటావు, చలి అంటావు, మోకాళ్ళు నొప్పి అంటావు, లేట్ అయిపోయిందంటావు, పర్వాలేదంటావు. అట్లా ఒక పని చేయమని అదే చెప్తుంది, వద్దు అని అదే చెప్తుంది. అది కాన్ఫ్లిక్ట్. అది లేకుంటే బ్రెయిన్ యోగ నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది, స్ట్రెయిన్ లేదు కదా. అట్లా ఎవరి అనుభవం, సొంత అనుభవమే మీకు మార్గదర్శకం అవుతుంది. అట్లా నేను 2009లో సుభాష్ పాలేకర్ వెనకంటే తిరిగి అప్పటి నుంచి దేశీయావులు పెట్టుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవడము. మా అమ్మాయి కూడా రిషివేలి అని స్కూల్లో, పెద్ద స్కూల్ అది మా మదనపల్లిలో ఉంటుంది, జిడ్డి కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అక్కడ చదివి లండన్లో పోయి ప్రకృతి పర్యావరణ శాస్త్రం మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఇప్పుడు కూరగాయలు పండిస్తూ ఉంది. మేము మా ఉల్లిపాయలు, మా టొమాటోలు, మా బెండకాయలు, మా కాలీఫ్లవర్లు తింటా ఉన్నాం. చాలా బాగుంది, ఎక్సలెంట్. ఎక్కడికో పోయి ప్యాకేజీల్లో పోయి ఇన్ని లక్షలు వచ్చింది అని ఆడ పీజీల్లో తింటా అవసరంలే. సో లైఫ్ స్టైల్ మారాలంటే ఫస్ట్ మీ డెసిషన్, మీ బుర్రలో వచ్చిన డెసిషన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో రేపు నుంచి రాగిజావ తాగాలంటే రాగిజావ తాగాలంతే. వినడము, అర్థం చేసుకోవడము, ఆచరించడము 3 భాగాలకు విడిగొట్టకూడదు, ఒకటేసారి చేయాలి. వాకింగ్ మంచిది అందరికీ తెలుసు కదా, మరి ఎందుకు చేయరు? వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా, ఎవరు చెప్పినారు కదా, అంట కదా. ఏందిరా అంటారా? మీకు చేసే ఓపిక లేదు, అది కారణం. వాకింగ్ అందరికీ మంచిదే, రాగిజావ అందరికీ మంచిదే. చాలామంది సమస్య ఏమంటే, సార్ రాగిజావ చేయమంటే నా భార్య చేయడం లేదు సార్, మీరన్నా చెప్పండి సార్ అంటే. సార్ మీ భార్య నా మాట ఎందుకంటే అదరా ఆయన 7 అడుగులు వేసి 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోండి, నీ భార్య నా మాట ఎందుకంటే అది ఒకటి. రెండోది, ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడు ప్రసాద్ వీడియోలు చూస్తే తను నిన్ను వాడిని ఇద్దరిని అంటుంది. నువ్వు నేర్చుకోరా నాయనా. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళలో పోసి వేడి చేస్తే రాగిజావ అవుతుందమ్మా. దానికి యూట్యూబ్లో కొట్టి రాగిజావ ఎలా చేయవలెనో అవసరమా? ఎన్ని నీళ్లు పోయవలెనో, ఎంతసేపు ఉడకవలెనో, ఎట్లా తాగవలెనో, తాగినాక ఏమే కావాలని. ఏందిరా స్వామి, మేమేమన్నా ఈ మొక్క ఆ మొక్క ఫారెస్ట్లో కషాయాలు సంజీవిని పర్వతం చెప్పలేదే. రాగిజావ తాగండి అమ్మా. రాగి పిండి బయట వద్దు, రాగులు మీరే తీసుకొని పిండి పట్టించుకోవాలి. ఎందుకు? బియ్యం ఫ్రీ రూపాయి, రాగులు 40-50 అది కలిపేస్తారు. మహానుభావులు ఉన్నారు కదా. తాగినాను, అయినా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అట్లే ఉంది. హైకోర్టుకు పోయింటే ఒక అమ్మాయి వచ్చి నమస్కారం పెట్టి, సార్ మేము విజయవాడలో మాకు రాగులు తెలీదు, మీరు చెప్పిన దానికి ఏమో చూద్దాం, 1 వీక్లో నాకు అసిడిటీ పోయింది సార్ అని చెప్పింది. చేస్తే రిజల్ట్స్ వస్తుంది. అందరూ అంట అనుకొని పోస్ట్పోన్ చేస్తాం. రాగులు తినకూడదు అంట. నిన్న కూడా డిబేట్లు అదే జరిగింది. అందరికీ రాగులు పట్టవు అన్నాడు ఒక ఆయన. నాన్న ఏం చెప్తావు? మంచి అనేది అందరికీ పడుతుంది, కొంతమందికి పడదేమో. కొంతమంది మంచి పట్టదు కదా, వాడు పోయి పిచ్చి పనులను చేస్తూ ఉంటాడు. కర్ణాటక స్టేట్ మొత్తం రాగులు తింటారు. 20 రూపాయలు ముద్ద. ఎంత? 20 రూపాయలకి ఇట్లా 2 ఇస్తారు బయట రోడ్డు మీద. అవి తినేసే సాయంత్రం ఆగలి కాదు. ఇంకా ఏం ఖర్చు ఉంది? అంత అద్భుతం రాగులు. విజయవాడ అది ఇంకా పైల్స్ వస్తాయండి నేనేదో చెప్తారు. మరి విజయవాడలో రాగులే వాడరు కదా, ఏంటికి అన్ని పైల్స్ క్లినిక్లు కూడా ఈడ విజయవాడలో? శుద్ధ అబద్ధాలు.
టైం టెస్టెడ్. పెద్దోళ్ళు చేసేటివన్నీ వందల సంవత్సరాలు టైం టెస్టెడ్. ఏ రకంగా వ్యవసాయం చేసినా, ఏ రకంగా చేతుర్తులు చేసినా, ఏ రకంగా జీవన విధానం చేసినా, కింద పడుకున్నా, కింద కూర్చొని భోంచేసినా అన్నిటికీ రీజన్ ఉంది. కింద కూర్చుంటే పొట్ట మడత పడుతుంది, బ్రెయిన్ సిగ్నల్ పోతుంది. అరే చాలరా నాయన అంటే లేస్తావు, కడుక్కుంటావు, కొంచెం మిక్సీ తిరుగుతుంది, నీళ్ళు తాగుతావు. అదే టేబుల్ ఉంటే వీడి పొట్ట అటువైపు, వాడి పొట్ట ఇటువైపు కొట్టుకునే వరకు పోతా ఉండే. లిమిటే లేదు. ఇంకా స్పెషలిస్టులు ఉంటారు టైలర్లు, 1 మీటర్ ఎక్కువ తీసుకుంటే పొట్ట కనపడకుండా చేస్తారన్నమాట క్లీన్గా. ఎక్కడ దాచిపెట్టుకుంటావు రా నీ పొట్టని? డేంజర్. షుగర్లు, బీపీలు వెరీ కామన్ అయిపోయినాయి. మీరు రోజు రాగిదావతో స్టార్ట్ చేసి అరికెలో సామలో ఉప్పోడ తిని సాయంత్రం దేశీ బియ్యమో జొన్న రొట్టెలో తింటే మీ రోగాలు పోతాయి. ఎక్కువ మందికి సన్నగా అయిపోతారు. కృష్ణానదిలో నేను ఈత కొడతా, నేను వస్తే ఎప్పుడు ఈత కొడతా ఉండేవాడు. ఒక ఆయన గుర్తుపట్టి అడిగినాడు, సార్ నేను బీపీ షుగర్ అన్నీ ఉన్నాయంట, ఇట్ట నడుచుకొని పోయాడంట హాస్పిటల్కి. ఆయన డాక్టర్ చెప్పాడంట, ఒరే నువ్వు బీపీ షుగర్ వచ్చాయి, ఇంకా తొందరగా పోతావు నువ్వు, నీ లైఫ్ స్టైల్ మార్చకపోతే అని చెప్పాడంట. భయపడిపోయి ఆమె, మరి ఏంటి అంటే నీది మిల్లెట్స్ అన్న తిను అని అంటే జొన్నలు సెలెక్ట్ చేసుకొని ఆమె మహాతల్లి ఓన్లీ జొన్నలే పెట్టిందంట ఆయనకి. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఉప్మానో ఏదో ఇడ్లీనో ఏదో రకరకాలుగా చేసి పెట్టిందండి. 37 కిలోలు తగ్గినాడు. స్విమ్మింగ్ చేస్తున్నాడు. సార్ ఇంకేం చేయొచ్చు అన్నాడు. రాగిజా కూడా తాగప్ప, ఉత్త జొన్నలే ఏమి అన్నా. నెక్స్ట్ టైం ఎప్పుడో వచ్చేటప్పటికి సార్ ఇంకా ఎనర్జెటిక్గా ఉంది అన్నాడు. ఎందుకు? రాగిజావ తాగినాక ఇంకా బాగుంది సార్ అన్నాడు. ఓకే, ఆయన ఫీలింగో లేదో వాటెవర్. ఉత్త జొన్నలతో బరువు తగ్గిపోయి ఏ జబ్బులు పోతే చేయండి రా విజయవాడ వాళ్ళరా. 14 కషాయాలు, 5 ఒబిసిటీ, పోయడము, రకరకాల ఏడుస్తా ఆ కొర్రలు, సామలు, జొన్నలు తినండి అంటే 7 పొంగం పెడతారంట రా విజయవాడ వాళ్ళందరూ. ఏమో కొంపలు మునిగిపోయినట్లు. ఆ రాగి ముద్దలో పల్లీలు చట్నీ చేసుకొని వేడిగా కందిపప్పు పులుసు, పప్పు చారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుంటే ఒక్కటే తింటే కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అదేదో కొర్రలు తినమంటే, జొన్న రొట్టె తినమంటే రోగిష్టులు తినేది కదా అనుకుంటా ఉంటారు. అంటే రోగం వచ్చినాక మళ్ళీ తింటారా? బండిని యాక్సిడెంట్ కాకుండా తోలాలా. మీరందరూ బాగుండేటప్పుడే ఇంకా బాగుండేదానికి ప్రయత్నించాలా. చక్క 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 ఒక 10 సూర్య నమస్కారాలు కొడతారు, 10,000 అడుగులు పరిగెత్తారు. జపనీస్ వాకింగ్ అని ఇప్పుడు ఫేమస్. 2 నిమిషాలు పరిగెత్తాలా, 2 నిమిషాలు నడవాలి, మళ్ళీ ఆయాసం తగ్గిపోతే మళ్ళీ ఆయాసం వచ్చేలా పరిగెత్తాలా, మళ్ళీ నిలవాలి. అప్పుడు హార్ట్, లంగ్స్ కొట్టుకుంటే అని అప్పుడు కరెక్ట్గా మీకు బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి యాక్టివ్గా ఉంటారు. హార్ట్కు, లంగ్స్ ఎక్సర్సైజ్ అదే. ఇప్పుడు మీరు నడిస్తే కాళ్ళకి ఎక్సర్సైజు, చేతికి ఏదో పనిచేసే ఎక్సర్సైజు, ఊపిరితిత్తులకు, గుండెకి ఏం ఎక్సర్సైజు. ఏ జంతువైనా పరిగెత్తి 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 జింకను పట్టుకుంటుంది. అది కూడా 92 సార్లు జింక దొరకదు, 8 సార్లే దొరుకుతుంది. ఎందుకంటే జింకకి ప్రాణ సంకటం, పులికి ఆహారం. సో ఇది సస్తాము అనుకునేటప్పుడు పులి పరిగెత్తే అప్పుడు జింక దొరుకుతుంది, ఊరికే దొరకదు. మరి అంత కష్టపడితే ఆహారం సంపాదించుకుంటే, వ్యవసాయం చేసో పొలం పని చేసో కష్టపడే ఉంటే ఇక్కడ కూర్చొని ఉంటే ఫుడ్ వచ్చేసా అది మీరు తినే ఫుడ్లో పీచు పదార్థం లేదు కాబట్టి భిన్న అరిగిపోతుంది. మెత్తగా ఉండాలి ఇడ్లీలు, నోట్లో పెట్టుకుని నమిలే పని కూడా డుబుక్కని లోపల పోవాలా. వైట్ రైస్ ఇవన్నీ ఇంత ప్రాసెస్డ్ ఫుడ్ తిని గంట తర్వాత మళ్ళీ ఇటు చూస్తాం ఎవడైనా ఏమైనా పెడతాడా, బజ్జీలా, పునుగులా, రోడ్ సైడ్ అన్ని బజ్జీలే ఫుల్ తింటారు. రోజంతా తిండి మీదనే. సార్ వచ్చినాడు, యాడి పోయినాడంటే మళ్ళీ మీటింగ్లో ఉంటాడు, టీకి పోయినాడు. సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. సౌండ్ వస్తే ఇట్లా చూస్తారు, మళ్ళీ తలుపు పక్క ఏమైనా తిండి పెడితే తిందామా అని. దరిద్రం కదా. రైట్ ఫుడ్ తింటే మీకు ఆకలి కాకూడదు. సార్ రాగి ముద్ద తింటే ఆకలే కాదు సార్, అందుకే కదా తినమని రాగి ముద్ద, జొన్న రొట్టెలో. బరువు తగ్గాలి సార్ ఏమంటే పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తింటే చిన్నగా కార్బోహైడ్రేట్స్ అడుగుతుంది, మీకు ఎనర్జీ ఉంటుంది, ఫైబర్ అడ్డపడుతుంది. అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. తొందరగా అరిగి ఎనర్జీ వస్తుంది, స్లోగా అరిగి ఎనర్జీ వస్తుంది. అయిపోయా. పొద్దున్న తినేసి పోతే సాయంత్రం ఎన్నికి వచ్చే వరకు తినేవాళ్ళు కాదు పెద్దవాళ్ళందరూ. మనమేంటి గంటకు అది కాక మళ్ళీ ఎత్తు పెట్టుకుంటారు బస్సుల్లో. గంట తిను. బస్సుల్లో, ట్రైన్లో కూడా మొత్తం ఇన్ని ప్యాకెట్లు పెట్టుకొని వస్తారు. నీళ్ళది ఒక పెద్ద డ్రామా. ఇన్ని లీటర్లు తాగమన్నాడు అని ఎవరో చెప్తారు.
వర్షం పడతా ఉంటుంది, చలికాలము, అసలు దప్పే ఉండదు. 6 లీటర్ నీళ్ళు తాగి రాత్రంతా బాత్రూమ్ పోయి సార్ నిద్ర పట్టలేస్తారంటే ఏం బుర్రలు ఉన్నాయా లేదా? వేసవికాలం తాగండి, పని చేస్తే తాగండి, నడిస్తే దప్పి అవుతుంది, దప్పైన ఫీలింగ్ వస్తుంది, తాగండి. దప్పి లేకపోయినా నీళ్ళు కొంచెం తాగండి, మంచిదే. ఆకలి వేసినా అన్నం పోస్ట్పోన్ చేయండి. ఆకలి కావాలా? ఆకలే కాకుండా పోయేది ఏం దరిద్రము. అందుకే ఈ ఆకలి, ఉపవాసము, జాగరణ ఇవన్నీ పెద్దోళ్ళు ఎందుకు పెట్టారంటే అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు భయపడరు. లేదా ఒక గంట లేట్ అయింది అనుకో, అన్నం అయిపోతా ఉంది అన్నారు అనుకో, డబడబా దూరిపోయి ఇంత పెట్టుకుని వేస్తారు, ఏమో ప్యానిక్ బయింగ్ అంటారు. వదిలేయండి పాపము, తినేవాళ్ళు తింటారు. అట్లా ఫస్ట్ టైం ఉపవాసం చేసినప్పుడు నాకు భయంగా ఉండి తేనె నిమ్మకాయ కలిపి తాగినా, 2 సార్లు తాగినా, 3ఓసారి ఉత్త వాటర్ తాగినా. ఇప్పుడు దప్పైతే తాగుతా, లేకపోతేలే ఈజీగా. ఈరోజు సాయంత్రం తింటే రేపంతలా, ఎల్లుండంతలా, అవతల ఎల్లుండి కూడా 2 సార్లు చేసిన, అంటే 60 hours. అసిడిటీ పేషెంట్ని ఎట్టపోయిందో అసిడిటీ, ఏ బుక్కుల్లోనే లేదు ఇది. అందుకే 14 రోజులకు ఒకసారి ఏకాదశి కన్నా ఉపవాసం చేయండి రా. ఆటోఫాజీ అనే ఒక ప్రక్రియ జరుగుతుంది. దాంతో వీక్గా ఉండే సెల్స్, జబ్బును పడిన సెల్స్ని స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేస్తాయని మైక్రోస్కోప్లో కనిపెట్టిన దానికి యషినోరి ఒసుమి అనే ఒక సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఉపవాసం చేస్తే. మనోళ్ళు ఉపవాసము ఎడ చేస్తారంటే రైస్ మాత్రం ముట్టరు, ఉప్మా, పొంగల్, ఫ్రూట్ సాలడ్, ఐస్ క్రీము అన్నీ పెట్టుకొని, చూడమ్మా ఏం చేయలేదు అమ్మ తల్లి, దేవుని మోసం చేసేదా. మళ్ళీ మగవాళ్ళ ఆరోగ్యం కోసము ఆడోళ్ళు పూజలు చేస్తారు ఎక్కువ. పొద్దున్నే లేచి 4 గంటలకు లేచి ఆలోచన చేసి అన్ని కలిసాలన్నీ పెట్టేసి స్వామి ఆయనవాడు, వీడు పొద్దున్నే 6కే లేచి తాగేసాడు, పడిపోయింటాడు కాలువలో. అంటే వెంకటేశ్వర స్వామి కనుక్కొని, ఎవరమ్మా నీ భర్తాన్ని కనుక్కొని లేపి వాడిని, ఎవరు రెడీ, ఇదేనా వెంకటేశ్వర స్వామి పని? ఇద్దరు గ్రౌండ్కి పోవాలా, లేదు ఇంట్లోనే స్కిప్పింగ్ చేయాలా. స్కిప్పింగ్ సూపర్ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్. ఫస్ట్ స్కిప్పింగ్ చేసినప్పుడు ముందర కాళ్ళ మీద ల్యాండ్ అవుతారు కాబట్టి పిక్కలు గట్టిపడతాయి. ఆ పిక్కలు సెకండ్ హార్ట్, మీ బాడీలో 2వ గుండెకాయ పిక్కలు. అవి కింద నుంచి పంప్ చేస్తూ ఉంటే మీరు 100 ఏళ్ళైనా మీ హార్ట్ వీక్ కాకుండా ఉంటుంది. అందుకే నడిచేది కూడా అట్లీస్ట్ 2 నిమిషాలైనా ఇట్లా నడవండి. బ్యాలే డ్యాన్స్ అంటారు రష్యాలో, వెరీ హెల్తీ డ్యాన్స్ అది. సో ఇట్లా చిన్న చిన్న టిప్స్తో ఆరోగ్యంగా ఉండొచ్చు అని నేను ఎక్స్పీరియన్స్ అయినా. అందుకని 7 ఎక్సర్సైజ్లోని పెట్టినా. మా ప్రకృతిలో చెట్టు కింద కూర్చొని, ఏది నడుము నొప్పికి 2 ఎక్సర్సైజులు, కాళ్ళు వేసుకుంటారు కదా, చేయి నొప్పికి, తలనొప్పికి, స్పాండిలైటిస్ దానికి, సయాటికా పెయిన్కి, వాటికి మోకాళ్ళకి 2, మొత్తం 7 ఎక్సర్సైజులు అని చెప్పిన. అది 13 లక్షల మంది చూసినారు. దాంట్లో కామెంట్స్, నేను ఇన్ని ఇంజక్షన్లు వేసుకున్నాను పోలేదు సార్, 3 రోజులు చేసిన ఎక్సర్సైజ్ పోయింది. ఎక్సర్సైజ్ సింపుల్ ఎక్సర్సైజ్. ఎందుకు అది చెప్పింటే, గొప్ప డాక్టర్ శ్రీనివాసన్ గారని మహానుభావుడు బెంగళూరులో ఉంటాడు, ఆయన చెప్పినాడు. అట్లా ఆరోగ్యం అనేది సింపుల్గా వస్తుంది, హ్యాపీనెస్ అనేది సింపుల్గా వస్తుంది. హ్యాపీనెస్ కూడా పొద్దున్న లేస్తానే హాయిగా బెడ్షీట్ని ప్రేమగా మడత పెడితే మీ డే స్టార్ట్ అవుతుంది. బాత్రూమ్ పోయినప్పుడు 10 సెకండ్లు బ్రష్తో మీ బాత్రూమ్ మీరు గడిగితే, పిల్లలు కూడా చాలామంది పిల్లలకు అదే సమస్య, మా అమ్మ గడుగుతుందిలే, పని వాళ్ళు గడుగుతారు, నువ్వు గడిగితే ఏమిరా 10 సెకండ్లే పట్టేది. అట్లా పనులన్నీ చిన్నగా ఎక్స్పీరియన్స్ ఎట్లా చేయాలి, వాళ్ళు డ్యూటీ లాగా కాదు. ఆడ పోతా ఉంటే అక్కడ తుడిచేసి పోవాలా, ఆ మోటార్ సైకిల్లో గాలి లేకపోతే పట్టించుకొని రావాలా. నేను ఎప్పుడు ఖర్చు పెట్టుకొని ఉంటా, అసలు టిష్యూ వాడిని. ఆ ఎయిర్పోర్ట్లో చూస్తే పరా వచ్చి ఆడ బారేసి బుర్రని కరెంట్కి చేయబెడతారు. అన్ని కరెంట్, ప్రతి వస్తువు కరెంటును నువ్వు వాడినావంటే దాంతో ప్రకృతికి, పర్యావరణానికి డ్యామేజే. నీకు 4 షర్ట్లు ఉన్నాయంటే 5వ షర్ట్కి పోకూడదు. మీ హిమోగ్లోబిన్ 7-8 ఉందంటే డేంజర్లో ఉంటారు కాబట్టి దాని మీద పనిచేయాలి. కానీ షాపింగ్లకు, బ్యూటీ పార్లర్లకు వెళ్ళకూడదు. లోపలంతా పుచ్చిపోయి ఉంటాయి, బయటేమో అందంగా కనపడేదానికి రకరకాల షాపింగ్లు చేసుకొని ఇంటికి వచ్చినాక ఇది బాగలేదంటే బాగలేదా అని మళ్ళా పరిగెత్తిపోయి ఎక్స్చేంజ్కి పోతారే. మీకు నచ్చే కదా షాపింగ్ చేసుకున్నారు. అనవసరంగా స్ట్రెయిన్ మనమే చేసుకుంటాం. నేను బ్యాగ్ ఎత్తుకొని వచ్చిన, నేను బయట దేశాలకు పోయినప్పుడు అదే బ్యాగ్ ఎత్తుకొని పోతా. ఇంతేనా అంటారు, ఏం కావాలా? మనం సీతాకు చిల్లర రకరకాల కర్రలు వేసుకొని, రకరకాల రొట్టెలు వేసుకొని, ఈ రంగు ఉందా, ఆ రంగు ఉందా, కంఫర్ట్ ఉందా లేదా అని చూడాలంతే. ఇది కాక మన పిల్లోళ్ళని కూడా ఇదే ప్రెషర్ పెడతాను, ఇది ఉంది కదా నువ్వు ఇది వేసుకుపో, అది వేసుకుపో.
వాడు బర్త్డేకి అసలు హాయిగా వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి హ్యాపీగా ఉంటాడు. అట్టాడు వాడికి 50,000 రూపాయలు పెట్టి వాడి షర్టు గౌను తెచ్చి పెడితే వాడు గుచ్చుకుంటాందమ్మా సంకలో గుచ్చుకుంటాందంట. పట్టి పెరికి వాడిని నోరు మూసుకో వేదావా నీకోసం చేస్తే. వాడు అడిగినాడా నీకు అంత పెద్ద ఫంక్షన్ చేయమని? వాడిని ఫ్రెండ్స్తో హ్యాపీగా తిరుక్కోవాలని ఉంది. తీసుకెళ్ళు కృష్ణానదికి, నీళ్ళ జాగ్రత్తలు తీసుకో, కొండ మీద తీసుకో, పుచ్చకాయలు కర్బూజకాయలు పైనాపుల్ అని పెట్టి ఫ్రూట్ కటింగ్ డే అని పెట్టి ఆ రైతులు డబ్బులు వస్తాయి రాయన, మనకు ఆరోగ్యం వస్తుంది, ప్రకృతికి మంచిది, ఆ కోసిన ఉప్పులను తీసుకెళ్ళి పొలానికి వేస్తే దానికి కుళ్ళిపోతుంది మంచిది అని చెప్పాలి. అప్పుడు అరే ఇంత సైన్సు, ఎన్విరాన్మెంటు, హెల్త్, రైతులు, సొసైటీ బాధ్యత అన్నీ వచ్చేసావని బర్త్డేకి కేకులు కట్ చేసి ఆ కేకుని ఎత్తుకొచ్చి నెత్తికి పాముకొని అది ఫోటో పెట్టేదా? చినిగిపోతే దరిద్రం అంటా ఉండ్రి, చినిగిపోయి వేసుకునేది ఆ బట్టలన్నీ. దాన్ని పేరెంట్స్ మళ్ళీ అలో చేసేదా? ఏం పనులు ఇవన్నీ? అవేనే సరే చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళు, టీచర్లు అందరూ చెప్పాలా. మనం చేసే ప్రతి పనిలోనూ వాల్యూ ఉండాలా. ఒక ఖద్దరు వేసుకున్నామంటే పండించిన రైతుకి, కాటన్ పండించిన రైతుకు డబ్బులు వస్తాయి, చేనేత కార్మికులకు డబ్బులు వస్తాయి, ఇంత కరెంట్ ఖర్చు అవుతుంది. కాబట్టి అనవసరంగా మనము వస్తువులు కొనకూడదు. మన డబ్బులన్నీ పండూరు వారి మామిడి, సీతాఫలంకాయలు, జామకాయలకు పెట్టాలా, గానుగ నూనెలు వాడాలా అని చెప్పాలా. డబ్బులు పిసినారులుగా ఉండొద్దు. మీకోసం మీరు జాలి ఖర్చు, టూర్లు పోండి, చార్ధాము పోండి, దాన్ని ఖర్చు పెట్టండి. 2 లక్షలు పెట్టి చీర కొని పెళ్ళికి తప్ప ఎందుకు వాడరది? అది కూడా చెమటను పెడితే కూడా అట్లే మడత పెట్టేసి అట్లే పెట్టేస్తారు లోపల. మళ్ళీ దాన్ని వాష్ చేసేది లేదు, కడిగేది లేదు, ఏమీ లేదు. ఈ మేనియా, వస్తువులు కొనే మేనియా నుంచి బయటపడాలి. అప్పుడు రిచ్నెస్ వస్తుంది, మీ కంఫర్టబుల్ ఉంటుంది. చిన్న చిన్న పనులు చేసి ఆనందంగా ఉంటే పెద్ద పనులు కూడా అయిపోతాయి. నాకు అట్లే జరుగుతూ ఉన్నాయి లైఫ్లో. ఆ పెద్ద పని ఎట్లా చేయాలని క్లారిటీ కరెక్ట్గా వస్తుంది. మీరు దాన్ని ఆలోచించి 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 కోర్టులో కేసు పడుతుందబ్బా. ఎప్పుడు జరుగుతుంది? 10 ఏళ్ళు పడుతుంది. నువ్వు ప్రతిరోజు పోయి ఏడుస్తా కూర్చొని అది భిన్న అయిపోవాలంటే ఎట్లయితుంది? వేరే పనులన్నీ వదిలేసి నాకు ఆ పని అయిపోయినాక, రిటైర్మెంట్ అయిపోయినాక మళ్ళీ నేను వృద్ధాశ్రమం కడతా, లేదో పిఎంసీకి వస్తాను అని పోస్ట్పోన్ చేస్తే ఎట్లా? నీవు ఒక చిన్న పని చేసేదానికి నువ్వు రిటైర్ అయిపోవాలనా? ఏం ఆలోచన అది? నువ్వు పోతా పోతా 3 రూపాయలు పెట్టి మీ కుక్కకు బిస్కెట్ వేసినా చాలు, హ్యాపీగా ఉంటావు. ఓ ముసలామె దాడుతూ ఉంది, చిన్నగా బండి నడిపితే కూడా చాలు, హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండేదానికి చాలా సింపుల్గా హ్యాపీగా ఉండొచ్చు. పెద్ద పెద్ద పనులు చేసి గుడి కట్టించే వాళ్ళు కట్టించి మీ వల్ల అయితే చేయండి, లేకపోతే పర్వాలే. చిన్న చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. పెద్ద పనులు కూడా ఆ క్యూలో వచ్చి ఎప్పుడూ అవుతాయి. ఎప్పుడైతే ఆ టైంకి వెయిట్ చేసేట్లుగా ఉండాలి, మెంటలీ, ఫిజికలీ. అనుకోండి, ఒక రోజులో 1 నిమిషానికి 12 నుంచి 36 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎన్ని ఆలోచనలు, ఎంత ఎనర్జీ! ఆ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఇద్దరు బాగా పడిపోయింటారు, భార్య భర్తలు ఇద్దరు. కొంచెం కాఫీ పెట్టా అంటే నేను కూడా ఎప్పుడు వచ్చాను, నువ్వే పెట్టుకో అంటుంది. ఫినిష్డ్, అప్పటి నుంచి కాలేదు. లాస్ట్కి ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఏమి చేసిండ్రో. చిన్నపిల్లలతో హ్యాపీగా ఆనందంగా రావాలి కదా. ఎందుకు ఎనర్జీ పోతా ఉంది? బుర్రలో మీ ఆలోచనతో మీకే ఎనర్జీ పోతా ఉంది. అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ క్యూలో పెట్టినారు బుర్రలో, అందుకని పోతా ఉంది. అది ప్రేమగా పిల్లోళ్ళతో పనిచేసే టీచర్లకి ఎందుకు పోతుంది ఎనర్జీ? ఆ ఉద్యోగం వచ్చే వరకు పరిగెత్తి ఎగ్జామ్ రాస్తారు, ఏమేమో చేస్తారు. వచ్చినాక 6 నెలలు అయితేనే అబ్బా ఈ పిల్లలతో వేగలేక చచ్చిపోతాడు అన్నమాట, వదిలే మరి జాబు. పిల్లోల్ని ప్రేమించాలా, పిల్లల కోసమనే టీచర్ ఉద్యోగం. ఎంత అద్భుతమైంది. ఆడ పేరెంట్స్ వాళ్ళు ఏదో పనులు చేసుకుంటా మా పిల్లల్ని మీకు అప్పచెప్తానమ్మా, మీరు వాళ్ళని మంచి భారతీయులుగా తీర్చిదిద్దు అని మీ దగ్గర పంపిస్తే మీరు విసుక్కొని మీరు వాళ్ళని ప్రేమించకపోతే ఎట్లా కుదురుతుంది? సో అందుకని పేరెంట్స్ అందరూ సంపాదనలో మునిగిపోయినారు, టీచర్లు అందరూ మార్కుల్లో మునిగిపోయినారు. వీళ్ళకి ఆరోగ్యం పోయింది, సైకాలజీ తెలియదు, మనుషులతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, బంధువులు వస్తే ఇంటికి ఏం చెప్పాలో తెలియదు. రోబో సినిమాలో చిట్టిలాగా తయారైనారు. వాడికి అసలు రియాక్షన్ లేదు పిల్లలకి, మార్కులు తప్ప మిగతా ఏమీ లోకం లేకుండా అయిపోయింది. వాళ్ళు పెద్ద కంపెనీకి సీఈఓ అయితే వాళ్ళు ఎట్లా వాళ్ళని డీల్ చేస్తారు? అసలు ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఎట్లా డీల్ చేస్తారు? జాయింట్ ఫ్యామిలీలో 20 మంది కలిసి ఉండేటప్పుడు ఈ ప్రాబ్లం లే. ఎందుకు? అందరూ చిన్న బావమరిది, ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఎట్లా సొసైటీతో మెలగాలనే విషయం ఆటోమేటిక్గా తెలిసిపోయేది.
ఇప్పుడు సపరేట్గా కోర్సులు పెట్టి చెప్పాల్సి వస్తుంది, ఎట్లా నీ ఎంప్లాయీస్ని ప్రేమించాలా, ఎట్లా పనులు చేయించాలా అని. సో లైఫ్ స్టైల్లో మారేదానికి ఒకసారి తింటే యోగి అంటే రైట్ ఫుడ్. ఒకసారి అన్ని గుగ్గిళ్ళు, బఠానీలో, శనగలో, అలసందులో, ఉలవలో ఏదో ఒకటి ఉడకబెట్టుకొని అన్ని గుగ్గిళ్ళు, 2 జొన్న రొట్టెలు. జొన్న రొట్టెలు అంటాను మీరు భయపడిపోవద్దండి, విజయవాడ వాళ్ళు ఈజీగా ఆ వేడి నీళ్లు జొన్నపిండిలో పోసి ఒక 5 నిమిషాలు వేడిగా పెడితే జగట వస్తుంది, అటు రుద్ది కొంచెం సొట్టగా వస్తుంది, రానీళ్ళు ఏమవుతుంది నమిలేగా తింటాము. వేడిగా కాల్చుకొని అన్ని గుగ్గిళ్ళు, అంత ఆకుకూర, అంత పప్పు, సూపర్. ఒక జామకాయ, అన్ని నువ్వులు, బెల్లం, 2 రోజులు పల్లీలు బెల్లం, 2 రోజులు పచ్చి కొబ్బరి బెల్లం ఆడ పెట్టిండండి బ్రేక్ఫాస్ట్లో. ఇంతే ఫుడ్డు. మీరు లడ్డు చేసే టైం లేకపోతే నోట్లో నువ్వులేసి బెల్లం ముక్క వేసినా లడ్డు లోపలనే తయారవుతుంది. ఎందుకంటే లడ్డు చేసే టైం లేదు కదా, లడ్డు నమిలే కదా తింటారు. అన్నిటికీ టైం లేదు. చాలా బిజీ. అందుకని చెప్తాను, సింప్లిఫై చేయండి. మీకు డాబా మీద ఉంటే ఇక్కడ రూఫ్ గార్డెన్ చేసేవాళ్ళు ఎవరో ఉంటారు, మీరు మహిళలు కూడా ఎవరన్నా మీ డాబా మీద 2 కూరగాయలు ఆకుకూరలు వేసుకునే గ్రూప్ ఉండారు. మీ వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ 4 టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, 2 ఆకుకూరలు వేసుకుంటే సూపర్. క్యాన్సర్ మొదలుకొని జబ్బులన్నీ పోయేదానికి రైట్ ఫుడ్డే. ఇప్పుడు మేము మా పొలంలో పండించిన అన్ని కూరగాయలు ఉడకబెట్టుకొని బ్లాంచింగ్ అంటాం. ఈ కాలీఫ్లవరు, క్యారెట్లు, బీట్రూట్లు, క్యాబేజీలు అన్నీ వేడి నీళ్ళలో వేసేది 3 నిమిషాలు ఉడకబెడతాం. దాన్ని ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో వేయాలి, చల్లగా ఫ్రిడ్జ్ నీళ్ళల్లో. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి, కరుమని ఉంటాయి తినడానికి. దానికి పెప్పరో, వెనిగరో, ఈ కార్న్ సూపు అట్లాంటివన్నీ చేసుకుంటే ఉత్త వెజిటబుల్లే తినేసి చింత రోగాలు ఎందుకు వస్తాయి? అది మీరు పండించుకుంటే ఇంకా సూపర్. అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి నాకు తెలుస్తుంది. అది ఇక్కడ బయలుదేరితే యుగాండా అనే దేశంలో వ్యవసాయం చేస్తూ ఉన్నాను నేను. అడిపోయేదానికి 40 గంటలు పడుతుందా, ఎంత 30-20 ఎంత పడుతుంది. అక్కడ దిగే వరకు ఏమీ తినకుండా అక్కడ దిగుతానే మంచి పైనాపుల్, మంచి అవకాడో, మంచి అరటిపండ్లు ఆర్గానిక్గా అట్లా వేసిస్తే పండుతాను. అంత బ్యూటిఫుల్గా ఉండాడు భూమి. అవి తింటే ఎంత అద్భుతం, ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఇక్కడ బకెట్ బిర్యానీ తినేసి అని పడిపోయింటారు, చెమట కారుతూ ఉంటుంది. ఆగు ఇప్పుడే తిన్నాను, ఇప్పుడు నడవలేను నేను అంటాడు. నడవలేనంతగా తినేది ఎందుకురా నాయన? మళ్ళీ అడుగుతారు, సార్ తినేసినాక నడవచ్చా అని. ఎందుకు నడవకూడదురా? నీ పొట్టను వెతుకొని పోయి ఎంతగా ఎందుకు తినాలా? ఇప్పుడు ఒక జింక బాగా తినేసి కూర్చొని ఉంటుంది, పులి వచ్చింది అనుకో, నేను ఇప్పుడే తిన్నానమ్మా కొంచెం లేట్గా రా అంటుంది. పరిగెత్తాది కదా. ఎప్పుడు నడవాలా, ఎంతసేపు నడవాలా, ఎట్లా నడవాలా, ముందర నడవాలా, వెనకాల నడవాలా, సొట్టగా ఏంది ఎట్లా నడవంటారా స్వామి? డౌట్లన్నీ తీసేస్తే క్లారిటీ వస్తుంది. ఎట్లా ఒకటి నడవాలా, వీళ్ళైతే పరిగెత్తాలా, ఆడవాళ్ళు బయట పరిగెత్తలేకపోతే స్కిప్పింగ్ చేయాలా, గట్టిగా నడవాలా, హార్ట్ లంగ్స్ కొట్టుకునేట్లుగా నడవాలా. 2 నిమిషాలన్నా ఆయాసం వస్తే మళ్ళీ నిలబడి, అయ్యో ఆయాసం వస్తాను సార్, ఎట్లా సార్, ఏం చచ్చిపోతారా? ఏం చచ్చిపోరు. ఒక 10 ఏళ్ల ముందర బాగా పరిగెత్తి అలసిపోయే వరకు, కళ్ళు తిరిగే వరకు ఈత కొట్టి అమ్మా అని పడిపోయినారు కళ్ళు తిరిగే వరకు. అప్పుడేం కాలా. ఇప్పుడు ఎందుకు అంత భయమో? చచ్చిపోతామేమో అని. అంత ఈజీగా చచ్చిపోరు ఎవరు. పేపర్లో చదివి ఎవడో చచ్చిపోయినాడంటే వాడు ఏమేమి వాడినాడో ఇవి అవి చెత్తంతో ఎన్ని కంటాలు పెంచేదానికి ఏమేమి తినే బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్ పోయి వాడికి పట్టని చచ్చిపోయింటాడు. మనకెందుకు అట్లయితే? సామాన్యులు కదా, మనకు ముందుగానే తెలుస్తుంది. సో హార్ట్ లంగ్స్కి ఎక్సర్సైజ్ పరిగెత్తడమే. పరిగెత్తేది ఎట్లా చేయాలా, పరిగెత్తాలని ఎవరు చెప్పనక్కర్లే. పరిగెత్తా ఉండండి అంటే కుడి చేయి ముందు ఊపలనా, ఎడం చేయి ఊపలనా ఏం అవసరంలే. ఎవరు చెప్పని ఎక్సర్సైజ్ పరిగెత్తేది. అందుకే నేను అన్ని ఎక్సర్సైజులు, యోగా ఇట్లా అని పీల్చు, ఇట్లా అని వదులు, ఏంది వదిలేది పీల్చేది? పరిగెత్తే అదే పీల్చుకుంటే అదే వదులుతుంది. వదిలేసి సింపుల్గా ఉండండి రా స్వామి, హెల్తీగా ఉంటారు. ఎవడో చెప్పినాడని ఇట్లు అంటే అదో సిస్టము 1 2 3 8 8 7 6 4 1 3 4 ఏమి లెక్కలు ఎన్ని? మీరు పరిగెత్తినప్పుడు ఎంతవరకు అలో చేస్తూ ఉంది ఇనిషియల్గా, నెక్స్ట్ రోజు ఏం జరిగింది, వారం తర్వాత 4 కిలోమీటర్లు బయలు, అరే బాగుంది, ఈజీగా ఉంది, అట్లా మీకు ఈజీ అయిపోతుంది. హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ చుట్టూ పరిగెద్దామని ఎప్పుడో 15 ఏళ్ల ముందర అబ్బా కొంచెం దూరం పరిగెత్తాను చాలు అనేది ఆగిపోయామండి. ఓసారి పరిగెత్తేసిన, అరే అయిపోయింది, ఇప్పుడు ఎంత ఈజీనో. అట్లా మీ బ్రెయిన్లో ఆ కండిషన్ నేను చేయలేమో అని కండిషన్ పోవాలి.
ఇప్పుడు మీ బ్రెయిన్లో ఏముంటుంది, నేను సూపరు ప్రసాద్, మంచి ఆర్గానిక్ కూరగాయలు నేను తింటాను కాబట్టి ఉన్నాడు అని అన్నారంటే మీకు మీరు డెత్ సెంటెన్స్ ఇచ్చుకున్నట్లే. మీరు నాకంటే బాగా చేయగలరు. చెప్పారు కదా పత్రిక గారు చెప్పిన దానికి ఇది చేశాను, ఆయన ఈత కొట్టారు, రామిరెడ్డి గారు, ఇవన్నీ పాసిబుల్. నేను కూడా అట్లా బయటపడినోడ్నే. సార్ ఈ వయసులో ఎట్లా సార్ నడిచేది మేము అంటారు. కుక్క తరిమింది అనుకో పరిగెత్తరా, పరిగెత్తారు కదా. ఎక్కడొచ్చింది ఎనర్జీ? కుక్క తరిగితే భయం వేసినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి షుగర్ బీపీ వచ్చి రోగాలు వచ్చి నడవండి అమ్మా అంటే 100 కారణాలు చెప్తారా? గట్టిగా నడవాలా, హార్ట్ లంగ్స్ కొట్టుకునే నడవాలి. జపనీస్ వాకింగ్ కొట్టండి, అద్భుతాలు జరుగుతాయి. నేను హైదరాబాద్లో పోతే కూడా మెట్రోలో 2 నిమిషాలు ఉంటుంది కదా మెట్రో ట్రైన్, అప్పుడు నడుస్తూ ఉంటా. నడిచేది పెద్ద అదృష్టము. జనాలందరూ ఏమంటే కూర్చోండి సార్, కూర్చో, సచ్చేదానికి కూర్చునేదే, సమ్మండరా పోనీయా, ఇంత పెట్టేది 10 రకాలు మీకోసమే చేసా, తినండి సార్ అని. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా? రాండి అని పిలిచే ఈరోజు ఉపవాసం ఉందామని ఎవడు బెస్ట్ ఫ్రెండ్? నీకు ఎవడన్నా ఈ పొద్దు ఉపవాసం ఉందాము, ఈ పొద్దు జాగరణ ఉందాము, మెడిటేషన్ చేసుకుంటా ఉందాము అనేవాడు సూపర్ ఫ్రెండ్. పిలిచి వద్దు అంటే కూడా ఇంత పెట్టేసి మటన్ చికెన్ దొబ్బేసి లోపలికి. ఏం ఫ్రెండ్ వాడు? వాడు తిట్టాడు అనుకో, ఏంట్రా పిలిచి నువ్వు నా ఎలా నువ్వు భోజనం పెట్టలేదంటే మౌనవ్రతం అని చెప్పండి, అయిపోతే ఏం మాట్లాడదు. అది కూడా చెప్పొద్దు, రాసి మౌనవ్రతం అని చూపించాడు. మంచి కోరే వాళ్ళు అట్లుంటారు. మీరైనా మీ పిల్లలైనా అట్లా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా. ఎక్సెంట్రిక్స్ అంటారు, అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి. పొద్దున మాట్లాడందరూ డిఫరెంట్గా ఉండేవాళ్ళే కదా చాలామంది. హిమాలయాల్లో ఉన్నవాళ్ళు, ఫ్యామిలీని, బుద్ధుడు ఎక్సెంట్రిక్కే, రమణ మహర్షి ఎక్సెంట్రిక్కే, వివేకానందుడు ఎక్సెంట్రిక్కే, భగత్ సింగ్ ఎక్సెంట్రిక్కే, ఇక్కడ నాగిరెడ్డి ఎక్సెంట్రిక్కే. ఎందుకు లేకపోతే మిమ్మల్ని అందరినీ వెళ్ళాల. మా రంగస్వామి ఎక్సెంట్రిక్కే, ఆయన చాలా రియల్ ఎస్టేట్ అంతా ఉంది బెంగళూరులో. అవన్నీ సగం టైం జనాల కోసం చేస్తారు కాబట్టి ఆయన భార్య హ్యాపీగా సంతోషంగా ఎన్ని కష్టాలుంటే నడుస్తూ ఉండరు. అల్టిమేట్గా ఇవన్నీ చేసేందుకు హ్యాపీగా ఉండాలని, హ్యాపీగా 1000 కోట్లు ఉండే వాళ్ళందరూ ఉండాలనుకోవడమే మన భ్రమ. ఆ 1000 కోట్లు ఏం చేయాలో తెలియక తాళాలు ఎడబెట్టుకొని వాడికి రాత్రి పెరాలసిస్ వస్తే తాళాలు ఎక్కడ ఉండేది చెప్పలేకుండా సచ్చి సున్నమయ్యే. అది మనోడు వచ్చి గుర్రాలు రేసులు మొత్తం ఖాళీ చేసిన రోజులు మాకే ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు. మన దగ్గర డబ్బులు ఉండాల్సిందే. ఎట్లా లాగాల డబ్బులు? సామాన్యులు వాళ్ళ దగ్గర కాకుండా పెద్దోళ్ళు ఆరోగ్యం కోసము, వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా భారతీయులాగా ఉండాలా అని ఈ పెద్ద కుటుంబాలు అనుకుంటారు. వీళ్ళు క్లబ్బులు తిరుగుతారు, మందు కొడతారు, కానీ పిల్లలు మాత్రం బాగా ఉండాలంట భారతీయులాగా. సో వాళ్ళకి కావాల్సిన సెంటర్లు పెట్టండి. వీకెండ్ స్కూల్, అక్కడ పిల్లలకి బట్టలు కుట్టే కాడ నుంచి, వంట చేసే కాడ నుంచి, జొన్న రొట్టె, చెప్పులు కుట్టేది, బెల్లం చేసేది, ఆర్గానిక్ ఫార్మింగ్, రకరకాల పనులన్నీ, ఆడ ఆవులకు గడ్డి పెట్టేది, ఆవులు పేడెత్తేది, జీవామృతం చేసేది అన్నీ చెప్పండి. వీకెండ్ అట్లా దానికి పెట్టి అక్కడ డబ్బులు తీసుకోవాలి. నేచర్ క్యూర్ హాస్పిటల్ పెట్టి వాళ్ళతోనే రాగి జావ చేపించి, జొన్న రొట్టె చేపించి, రాగి ముద్ద చేపించి, తినిపించి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవాలి. నేర్పిస్తే 1000 రూపాయలు ఎక్కువ, మేము చేసి పెడితే 1000 రూపాయలు తక్కువ. వాళ్ళతోనే చేపించండి. అట్లా డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఇచ్చి, వాళ్ళకు మెడిటేషను, వాళ్ళ బుర్ర పనిచేయట్లుగా చేపించి, ఆ డబ్బులు తీసి మనం నేచర్ క్యూర్లు పెట్టాలా, మెడిటేషన్ సెంటర్లు పెట్టుకోండి, ఆ పిల్లల ఆరోగ్యం సెంటర్లు పెట్టాలా, దాని డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని సంపాదించాలా. అన్ఫార్చునేట్లీ ఏమంటే మంచోళ్ళ దగ్గర డబ్బులు, చాలా మంచోడు, మా డబ్బులే లేదు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకోవాలి మంచోళ్ళ డబ్బులు? మంచోళ్ళు కూడా తెలివిగా ఈ సొసైటీలో ఏం అవసరమో అని అప్డేట్ అయ్యి, ప్రపంచం ఎట్లా మారుతుంది, ఏమి అవసరాలు ఉన్నాయని నేర్చుకొని ఇప్పుడు నేను చెప్పేటివన్నీ నాకు అడుగుతూ ఉంటారు. మేము వచ్చి ఉంటాము 15 రోజులు ప్రకృతి వనంలో, మాకు ఇక్కడ వేడిగా ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఉంటాము, మంచి ఆహారం తింటే మాకు మా పేరెంట్స్ని 4 రోజులు పెడతాము అని అడుగుతూ ఉంటారు. స్కూల్ పిల్లలు వచ్చి 4 రోజులు పొలంలో ఉండి బెల్లం చేసి చేతులన్నీ ఎర్రక్క అయిపోయినాయి, వేడి ముద్దలు చేసి. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, వాడు చేసిన డబ్బులు కూడా ఇచ్చినాం ఎంతో. వాళ్ళు ఆ కష్టపడి సంపాదించిన డబ్బులు, ఓహో 10 రూపాయలు సంపాదించాలంటే ఇంత కష్టమా అని తెలిస్తే వాడి కష్టం తెలుస్తుంది. పిసినారులుగా ఉండకూడదు. కానీ
డబ్బులు విలువ తెలాల. అట్లా ఫ్రెండ్స్తో కలపాలి మీ పిల్లల్ని. మీరు మీ పిల్లలకి ఇచ్చే పెద్ద ఆస్తి ఏమంటే అట్లా ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేపియాలి. పెద్ద పెద్ద డబ్బులుండే వాళ్ళతో కాదు ఫ్రెండ్షిప్ చేపియాల్సింది. అప్పుడు వాళ్ళు రియలిస్టిక్గా ఉంటారు. ఎట్లా మోసాలు ఇట్లా వాళ్ళు 60 ఏళ్ళు వచ్చినాక మళ్ళీ మోసపోకుండా ఉండేది కాదు. చిన్నప్పటి నుంచే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా ఏంటి, నీకు ఇష్టం లేని పనులు చేయమని ఎవడన్నా చెప్తే అది వాడిని ఎట దూరం పెట్టాలి, ఇట్లా విషయాలన్నీ మాట్లాడాల పిల్లోళ్ళతో. మనకు 4 రకాలుగా హ్యాపీనెస్ హార్మోన్లు వస్తాయి నాకు తెలిసి, నేను అబ్జర్వ్ చేసిండే దాంట్లో. హ్యాపీ హార్మోన్స్ బ్రెయిన్లో మనకు వచ్చేటివి. 2 వచ్చి టెంపరీ, కొన్ని రోజులు నుండి పోతాయి. 2 వచ్చి లాంగ్ టర్మ్ పనిచేసేటి. టెంపరీగా వచ్చిపోయేట్లో ఎండార్ఫిన్స్. మనం స్పోర్ట్స్ ఆడినా, పరిగెత్తినా, గేమ్స్ ఆడినా వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు రోజంతా. వాళ్ళు 10 రోజులు ఆడలేదనుకోండి మళ్ళీ వాళ్ళు డల్ అయిపోతారు, మళ్ళీ ఆడతారు. ఇంకోటి వచ్చి డోపమైన్, అది ఎండార్ఫిన్ ఫస్ట్ది. రెండోది డోపమైన్, అంటే వస్తువు కొంటే హ్యాపీగా ఉంటారు. మీరు కారు కొంటారు, మంచిగా కలర్ అన్నీ చేసి అన్నీ చేసుకొని గుడి దగ్గరికి తీసుకుపోయి మొత్తం పూజలు చేపించి నిమ్మకాయలన్నీ తొక్కించి టర్నింగ్లో ఆటో వచ్చి గుద్దుతుంది, ఫినిష్డా. 10,000 పెట్టి చీర తీస్తారు, కారులో చిరిగిపోతుంది, అమ్మ చచ్చిపోయాము, అయిపోయింది కథ. సో వస్తువులతో హ్యాపీనెస్ రాదు. టీవీ తెచ్చి పెడతారు 10,000 డిస్కౌంట్ అని, దాంట్లో 20,000 డిస్కౌంట్ అని దాంట్లోనే వస్తుంది మళ్ళీ నెక్స్ట్ రోజు. అయ్యో రోజు చెప్తాను, ఒక్కరోజు ఆగింటే నువ్వే చెప్తావు కదా, ఈ రోజే దామంటివి కదనే, నేను చెప్పినవన్నీ చేసినావా, ఒక్కరోజు పొట్టుకుంటే 10,000 తగ్గింది కదా కొట్టుకొని. ఆ టీవీలో మంచి ప్రోగ్రామ్ అది చూడరు, కొట్టుకుని సరిపోతుంది. సో వస్తువులతో బాధలు వస్తాయి కానీ సంతోషం రాదు. మినిమంలో బతికితేనే ఆనందం ఉండేది. 2 జతలే ఎక్కడ పోయినా దాన్ని నీళ్ళలో వేస్తాం, వేసుకుంటా పోతా ఉంటాం అంతే. 70 ఏళ్ళు వచ్చిట్టాయి ఇంకా కొంటానే ఉంటారు చీరలు గీరలు అన్నీ. నీ కోడలు నువ్వు ఎప్పుడు చూస్తావా, ఇవి ఎక్కడ పంచాలనా అని ఆలోచిస్తూ ఉంటుంది. అవి కొనేవాడు కూడా ఎవడు ఉన్నాడు. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది ఎవడు వాడతాడు ఆ చీరలన్నీ, లేటెస్ట్ ఏవో ఉంటాయి. కానీ వస్తువులు కొని 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 ఇల్లు చాలలేదే అని పోరు పెట్టి పెట్టి పెద్ద ఇల్లు కట్టి ఈ వస్తువులన్నీ పెట్టి అయ్యో వస్తువులు మళ్ళా కొని ఇల్లు సరిపోలేదని మళ్ళా కొంటాడు. షాపింగ్లే పని. అట్లా లేచి వేడి నీళ్ళు పెట్టుకునే దానికి ఓపిక ఉండదు. కానీ షాపింగ్ అంటే లేచి కూర్చుంటారు అట్లా, అమ్మా కళ్ళు ఇట్లా బయట పెట్టేసి, తిండిలే ఏమిలే పద, కారు లేదు పద, ఆటోలో పదాము. ఆ ఎనర్జీ మార్నింగ్ వాకింగ్ పోయేదానికో, మెడిటేషన్ పోయేదానికో, మీ పిన్నికి హెల్త్ బాగా ఆమె దగ్గరికి హెల్ప్ చేసేదానికో దానికి పెట్టాలి కదా. ఇప్పుడు మేము వచ్చి చెప్తా ఉన్నామంటే చాలా ఎనర్జెటిక్గా చెప్తా ఉన్నాం మీతో. దీంట్లో డబ్బులేమి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏమీ లేదు. ఎందుకు? లాంగ్ టర్మ్ హార్మోన్ సెరటోనిన్, ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతా ఉంది నాకు. ఇప్పుడు మీకు అందరికీ ఏదో చెప్తా ఉన్నాను, రాయిజా గురించి ఏదో చెప్తా ఉన్నాను. సో నాకు అది లాంగ్ యాక్టింగ్ హ్యాపీ హార్మోన్ ఆక్సిటోసిన్, యూనివర్సల్ లవ్. పత్రిజీ గారు చెప్పినా అందరు చెప్పినా అదే కదా. సో అది వస్తూ ఉందంటే హ్యాపీగా ఉంటారు. సో మీకోసం కాకుండా ఇతరుల కోసం ఎవరితో పనిచేసినా, మీ బంధువులు కాదు, మళ్ళా మీ నాన్నమ్మ మీ అమ్మమ్మ మీ పిల్లలు కాదు, నీకు సంబంధం లేని వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. అట్లని చెప్పి నాకు ఇప్పుడు డల్గా ఉంది, సంబంధం లేని వాళ్ళని పట్టుకురండి వాళ్ళ కోసం నేను పని చేస్తానంటే కుదరదు. మళ్ళా ఆ లవ్ ఉండాలా. మీ వాళ్ళు కూడా చేయండి, బయట వాళ్ళు కూడా చేయండి. అట్లా మీరందరూ నా వాళ్ళే అనుకున్నా కాబట్టి నాకు సెరటోనిన్ వస్తుంది. టన్నులు కోట్లు పెట్టినా రాదు ఈ హార్మోను. ఇప్పుడు రంగస్వామికి వచ్చినాడు బెంగళూరు నుంచి అంటే, ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తారు నాగిరెడ్డి గారు అంటే, వాళ్ళందరికీ హార్మోన్ రిలీజ్ అయింది. సో మేము ఎక్సర్సైజ్ చేయకపోయినా, పరిగెత్తకపోయినా, వస్తువులు కొనకపోయినా హ్యాపీగానే ఉంటాం. అట్లని చెప్పి ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే మంచిగా కొన్ని రోజులు బాగానే ఉంటాము, మళ్ళీ డల్ అవుతాం. చాలామంది మహానుభావులు, బాలగోపాల్ అని ఉండేవాడు, మీకు తెలుసో తెలీదో, పౌరవక్తుల సంఘం దానికంతా పనిచేస్తాడు. ఈ నీళ్ల గురించి వాటి మీద భలే పనిచేస్తాడు ఆయన హైదరాబాద్లో. ఆయనకు అసిడిటీ అల్సర్ వచ్చి చనిపోయినాడు. అరే ప్రజల కోసం అంత పనిచేసి ఆయన లోపల మండిపోతా ఉంది, పొట్టలో హోల్స్ పడి అంత డ్యామేజ్ అయ్యి చనిపోయే స్టేజ్కి వస్తాం. ఎందుకు గమనించలా? సో మీకు చిన్నగా ప్రాబ్లం వచ్చింది అని మెట్లు ఎక్కుతా అంటే ఆయాసం వచ్చిందంటే ఇంక 5 ఏళ్ళలో సస్తావమ్మా అని మెసేజ్ బట్టి నీ హార్ట్లో మెసేజ్ ఇచ్చినాయి. మీరు దానికి ఆయాసం వచ్చింది అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి మళ్ళీ మందులు పిల్లలు వేసుకుంటే ఏమర్థమో?
హార్ట్లతో పని పెట్టలా, నడిపిస్తే ఆయాసం వస్తూ ఉంది. మీరు డాక్టర్ దగ్గర పోతే ఆ డాక్టర్ ఏం బాగలేదు నీకు అంటాడు, ఆయనకే ఓపికలే. మీకేం చేస్తాడు? ఫిట్గా ఉండే డాక్టర్లు చాలా తక్కువే, ఎందుకంటే వాళ్ళు కూడా మిల్లెట్స్ ఇది ఇది అవి ఏదైనా ఎక్స్పీరియన్స్ చాలామందికి లేదు, అంత టైం లేదు. మీకు టైం లేదు, వాళ్ళకు టైం లేదు. ఇది కాక మళ్ళా వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద చీటీ రాసుకొని 10 రకాల మందులన్నీ రాసుకొని, సార్ మళ్ళీ ఎప్పుడు రావాలా అంటారు. నీకేమైనా ఫ్రెండా వారం వారం పోయి కలవడానికే? నేనైతే చెవుకాడికి పోయి, సార్ మీ దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి సార్. ఎందుకు పోవాలరా? రోజు అరగంట పరిగెత్తండమ్మా తల్లి, ఆయాసం రావాలా, హార్ట్ కొట్టుకోవాలా బడబడ అని. నేను రన్నింగ్ చేసేటప్పుడు షర్ట్ ఇప్పేసి అడవిలో పరిగెత్తా, షర్ట్ తీసేసి. ఫుల్ ఎండబడుతుంది. విటమిన్ D3 24 నుండి 69 అయింది, 69. ఎమకలు ఎట్టి కూడా కింద పడితే బండ పగలాల్సింది నేనేం కాను. అందుకే వారానికి 1 రోజన్నా మీరు నువ్వుల నూనె పూసుకొని ఎండలో కూర్చోవాలా. విటమిన్ D3 వస్తుంది, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ అవుతుందని డాక్టర్ సుధా చెప్తా ఉంది US నుంచి. నువ్వుల నూనె పూసుకుంటే ఎంత అద్భుతము అని. 1 స్పూను వంట ఆముదము రాత్రి పడుకునే మొదట 1 రోజులు తాగితే మీకుండే 614 రకాల జబ్బులు పోతాయి అని ఆ బుక్ ఇప్పుడే నేను రంగసాంగ్ గారికి పెడతాను, మీ గ్రూప్కి అందరికీ పెడతారు. ఆ బుక్కులు కావాలంటే ప్రింట్ చేసుకోండి. ఒక డాక్టరు ఆయన మొత్తం వదిలేసి సైంటిస్ట్, ఆయన దీని అబ్బాయి ఈ చదువులు గిదులని వేస్ట్, జనాలకు పనికిరాదని చెరువు దగ్గర 1 ఎకరాలో ఆ బీదర్ అనే ఊరి దగ్గర 2 అమ్మాయిలు కూతుర్లు పెట్టుకొని చదువొద్దు, ఈ చదువు చట్టబండలు అని చెప్పి వదిలేసి ఆయన భార్య ఇద్దరు అక్కడే ఉండిపోయి దీని మీద రీసెర్చ్ చేసి ఆ బుక్ రాశాడు. వంటామది 1 స్పూను. మీరు పొద్దున్న నుంచి హలీములు ఈ చెత్త అంతా తినేసి ఆమ్లం తాగితే కరెక్ట్ కాదు. నేను రోజు తులసి నీళ్ళు తాగుతాను సార్, అయినా నాకు షుగర్ వచ్చింది అంటే, నువ్వు పొద్దున్న నుంచి ఇంత రైస్ తిన్నావు. గేట్లు ఎత్తేసిన నాగార్జున సాగర్ లాగా రైస్ ఎట్లా పోతుంది ఇప్పుడు? డమ ఆయన వడ్డిస్తానంట, పట్టా డమా అని పోతాను. అదే జొన్న రొట్టెలు పెట్టినారనుకో, 2 ఒకటే చాలమ్మా. ఎందుకో మీరు పడే కష్టానికి 1 జొన్న రొట్టె చాలు మీకు, అదే ఎక్కువ. అదే రైస్ అయితే, పిజ్జాలు బర్గర్లు అయితే పోతా ఉండి బడబడ అని ఇంత పొట్టలో ఓరి. అందుకని మంచి అనేది సింపుల్గా ఉంటాయి వర్డ్స్, చెత్తనే ఎక్కువ ఉండేది. ఆ మంచి ఫుడ్డు కొంచెం తింటే కూడా అది ఒకసారి తింటే అన్ని పల్లీలు, అన్ని నువ్వులు, అంత పచ్చి కొబ్బరి ముక్క, అంత బెల్లం, సూపర్ ఫుడ్ అది. మళ్ళీ ఆకలి ఉండదు. అవి తింటే ఒకసారి యోగి అని, 2 సార్లు తింటే భోగి, సరే సాయంత్రం ఎంజాయ్ చేయండి భోగి. 3 సార్లు తింటే రోగి అని, 4 సార్లు తింటే ఎత్తుకోండి హోగి అని, వీని కథ అయిపోయింది అని అర్థం. కన్నడలో 4 సార్లు తింటే వీని కథ అయిపోయింది అని అర్థం. సరైన ఫుడ్ కాదు అని. 1 రోజు కాదు, ఏం కన్నడలో ఎత్తుకోండి హోగినే కదా, ఈయన కన్నడ అయినా. అందుకని మాకు ఇప్పుడు ఎట్లయిందంటే ఆశ్చర్యం, ఇప్పుడు ఆకలి లేదు, కకృతిపడి తిన్నానని చెప్తే కదా. అంటే బ్రెయిన్ పెద్ద అసిడిటీ పేషెంట్ నేను. ఎట్లా మారిపోయిందంటే 2 పూట్లే పెట్టేసిన భోజనం. రైట్ ఫుడ్ తింటే ఓకే, రైట్ ఫుడ్ తినకపోయినా ఓకే. ఎందుకు? బాడీ ట్యూనప్ అయిపోయింది. నేను డిబేట్లో డాక్టర్లందరూ ఏమంటారు, నీకు యాసిడ్లు వస్తానే ఉంటాయి, నువ్వు పెడతానే ఉండాలా. ఇదేనా పని? న్యూస్ పేపర్లతో మీరు వంట చేయగలరా? న్యూస్ పేపర్లు పెట్టి కాలిపోతుంది, మళ్ళీ పెట్టి ఇదే పని. బాగా కర్రలో బొగ్గులు వేసి వంట చేసినట్లు మంచిగా కూర్చొని కింద కూర్చొని బాగా ఇష్టంగా తినాల, వేడిగా తినాల. ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం పెరిగేసుకొని తొక్కాలేసి, అప్పుడు మ్యాజిక్ జరిగి మధ్యాహ్నం ఆకలి ఉండదు, సాయంత్రం వరకు ఉండదు, సాయంత్రం కూడా ఉండదు. అప్పుడు కానీ జయిస్తే మీరే మహావతార్ బాబా, అన్ని బాబాలు మీరే. సాయంత్రం గాన తినకుండా ఆపగలిగితే. నేను కూడా ప్రయత్నిస్తా ఉండా, బయట పోయినప్పుడు ఆపేస్తా. బయట సిటీలో అట్లా. ఇంట్లో సాయంత్రం జొన్న రొట్టె, గుగ్గిళ్ళు, మన మునగాకు, మన అవిశాకు అని వస్తుంది. ఎట్లా మిస్ చేస్తాము అని ఇంత వేసుకొని బాగా మా దేశీయ పెరిగేసుకొని తింటా. బాగుంది, ఆరోగ్యంగా ఉండా. నిద్ర 2 గంటలు 1 గంట, అసలు నిద్రపోకపోయినా బాగుందమ్మా. ఆశ్చర్యం అదే నాకు.
మీకు కూడా అంతే, కాన్ఫ్లిక్ట్ లేకూడదు. వీళ్ళు మార్చాలా వాళ్ళు మార్చాలా అనేది వదిలేసి హ్యాపీగా సంతోషంగా ప్రజెన్స్లో ఉండాలి. మీ ఎదురుగా చెట్టు ఉంది, నేను ఉండదు, అసలు ఏం ఆలోచన, సైలెంట్గా ఉండవు, నీ పాటు నువ్వు ఉండు అంతే. అప్పుడు అద్భుతం. అరే బుర్ర ఖాళీగా పెట్టకూడదు అని ఏదో ఒకటి వేసినాం అనుకో, తిప్పి 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 డ్రైన్ అయిపోతుంది. అది గమనించుకోవడమే అవేర్నెస్. నీ మైండ్ ఏం చెప్తా ఉందని తెలుసుకోవడమే అవేర్నెస్. 10 రౌండ్లు వేయాలనుకుంటా నేను, 6వ రౌండ్ వేస్తాను, అది 7 ఉంటుంది. అరే నీ అబ్బా 6 కదరా అంట, అవునా సరే అంటుంది. అట్టయితే 12 వరకు తీస్తా రోజు నేను. మీతో మీరు ఇంటరాక్షన్ అయ్యేదే పెద్ద ఇంటరాక్షన్. ఎవరి మీదకో మనం వేస్తాం మామూలుగా, దీనికోసం ఇట్లా దానికోసం ఇట్లా అయింది. మనతో మనం మాట్లాడుకుంటే సూపర్గా ఉంటుంది గేమ్ అది. అందుకే ఒంటరి జర్నీ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. బుద్ధుడు ఏం చెప్పినాడు? బుద్ధం శరణం గచ్చామి అన్నాడు. మేమేం చెప్పినా నమ్మొద్దు, బుద్ధం బుర్ర పెట్టండి. రెండోది ధర్మం శరణం గచ్చామి, ధర్మంగా ఉండండి. సంఘం శరణం గచ్చి, సంఘంతో ఉండండి. స్వామి అడవిలో పోయి మెడిటేషన్ చేసేది కాదురా, మీరు చచ్చిపోయే లోపల సంఘంతో హ్యాపీగా ఉండి చచ్చిపోండి అని చెప్పినాడు. సో ఈ 3 పాటిస్తే చాలు. ఎంత టైం ఉంది ఇంకా? అయిపోయిందా? అప్పుడే అయిపోయిందా? సరే 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 అయిపోయింటే సరే. ప్రశ్నల జవాబులు చాలా సింపుల్. నేను కూడా తగ్గించి సంజీవిని పర్వతం నుంచి ఆంజనేయ స్వామి తీసుకొచ్చి లక్ష్మణుడికి ఏదో ఇచ్చా అంట కదా, అట్లా సింప్లిఫై చేసేసిన. బాగుంది. అయినా కూడా అంతకుముందు ఇవి అవి ఆ మిల్లెట్స్ తినేది ఎక్కువ సన్నగా అయిపోయి రైట్ లెగ్ వీక్నెస్ వచ్చింది పరిగెత్తా ఉంటే. రైట్ లెగ్ ఏం రాని చూస్తే B12 డెఫిషియన్సీ. అంటే మనకు కాని ఫుడ్ కంటిన్యూగా ఎక్కువ తింటే ప్రాబ్లము. మీరు కూడా ఈరోజే రైస్ నిలిపేయద్దు. ఆ రైస్ కూడా మీకు రాజముడి రైసు, నవరా బియ్యము, బ్లాక్ రైసు, రెడ్ రైస్ చాలా ఉన్నాయి. అట్లాంటివి వండుకొని తినండి. సార్ గట్టిగా ఉంటాయి సార్ అని ఇంత పెద్ద ఎమకలు కొరికే వాళ్ళు ఉన్నారు, మీరు కాదులే. రైస్ నవలేరా, ఏదో ఒకటి చెప్తారు అంతే, టేస్టీగా ఉంటాయి. మామూలుగా దంపుడు బియ్యము లేదు సింగిల్ పాలిష్ బియ్యము, రాజముడి బియ్యము అని ఉన్నాయి. అంటే మైసూర్ మహారాజు కప్పం కట్టాలంటే రాజముడి బియ్యము పండించి ఇచ్చేవాళ్ళంట రైతులప్పుడు. చాలా టేస్టీగా ఉంటాయి అవి. ఎరుపు తెలుపు 2 ఉంటాయి, బట్ వండితే కొంచెం ఎర్రగా ఉంటుంది అన్నము. చాలా టేస్టీగా ఉంటాయి. మీకంతా తెల్లగా ఉండాలి, మెరిసిపోతూ ఉండాలి రైస్ అంతా. అట్లే కొంచెం పలుకు కూడా ఉండకూడదు. తెల్లగా ఉండేటి 5 డేంజర్లు ఉన్నాయి. తెల్లగా ఉండే రైసు, తెల్లగా ఉండే ఉప్పు, చక్కెర, మైదా. తెల్లగా ఉండే అమ్మాయి అయినా అబ్బాయి అయినా తెల్లగా ఉంటే చాలు, చేసుకుంటాడు కదా పెళ్ళిళ్ళ. జాతకాలు కాదు చూడాల్సింది, వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోవాలి. వాళ్ళతో జర్నీ చేసినప్పుడు మనకంటే తక్కువ వాళ్ళతో, పనోళ్ళతో, హోటల్లో ప్రేమగా మాట్లాడతా, అది చూడాలా. ఐ లైక్ రెడ్, యూ లైక్ రెడ్, నాకు ఇది ఇష్టమో అది కాదు చూడాల్సింది. అట్లా కుదిరించుకోవాలి సంబంధాలు. మనం ఎంతసేపు ఏదో జాతకాలు చూసి అది చూసి చేస్తాము. అబ్జర్వ్ చేయాలి వాళ్ళ సైకాలజీ ఎట్లుంది. ఇంకేంటి మీకు అందరికీ ఈ పొద్దు గిఫ్ట్ ఏమంటే నేను ఇచ్చేది ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. దాంట్లో నాది కాదు, డాక్టర్ శ్రీనివాస్ అని వెరీ ఎథికల్ డాక్టరు. ఎక్స్రే కూడా వద్దంటాడు మహానుభావుడు, ఇప్పుడు 80 ఏళ్ళు. ఆయన చెప్పిన 7 ఎక్సర్సైజులు మొత్తం బాడీకి, అవి చేసుకుంటూ ఉండండి. వచ్చినాక చేస్తే తగ్గుతాయి, ఓకే. రాకుండానే చేస్తే మీకేం పోయింది? యాక్సిడెంట్ కాకుండా తోలండి. ఒక 10 నిమిషాలు చేసుకోండి ఎక్సర్సైజులు. మోకాళ్ళు అని ఎంత అనిస్తే అంత. ఇప్పుడు నేను దాంట్లో చేసినంత మీరు చేయలేకపోవచ్చు, నాకంటే బాగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఎంత చేసినా మీకు రిజల్ట్స్ వస్తాయి. నాకు ఒట్లు వచ్చినాయి, నా మోకాలు నొప్పి ఇట్లా కింద కూర్చునేదానికి వీలు కాకుండా ఉంది 91లో. ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది? 26, 35 ఏళ్ళు అయింది, 37 ఏళ్ళు. ఇప్పటికి లేదు నొప్పి. మళ్ళా 91లో వచ్చిన మోకాలు నొప్పి 2 ఎక్సర్సైజ్లు చెప్పైనికి లాగేది పైకి అంతే. సో సూక్ష్మంలోనే మోక్షం ఉంది. ఆ 7 ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉండండి. మీకు నడుము నొప్పి కానీ మోకాలు, ఆ నడుము లిగమెంట్స్ అన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈరోజు పొద్దున్న నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, 30 ఏళ్ళ ఫ్రెండ్. నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను బెంగళూరుకి పోతే. గురవారెడ్డి సార్ ఏదేదో వాడినా నాకు చెప్పలా. అసిడిటీ ఉన్నిందంట, మాత్రలు వాడుతూ ఉన్నాడు, నాకు చెప్పలా. నేను తిడతానండి. రాగిజావు తాగితే పోయిందని ఈరోజు పొద్దున ఫోన్ చేశాడు. అంటే 30 ఏళ్ళు పట్టింది ఆయనకు. నేను ఇంటికి పోయి ఉండే దగ్గర కూడా ఏంది రాగి పిండిని అట్లా కలుపుకొని వేడి చేసుకొని తాగేదానికి కూడా వీలు కాకపోతే దేవుడు కూడా రక్షించాడు మిమ్మల్ని. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మహావతార బాబా ఫౌండేషన్ వారికి, రామిరెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు. ఎక్సర్సైజ్లా 7 దాంట్లో ఉన్న యూట్యూబ్లో ఉంది, ఈజీగా అర్థమయ్యేట్టుగా చెప్పేసిన. ఏం చెప్పే పనే లేదు.
ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని వస్తుంది. ఆ గ్రూప్లో కూడా పెడతారంట. అట్లే ఆముదముకి సంబంధించిన 614 రకాల రోగాలు. ఒక స్పూను, అర్ధ స్పూన్ రోజు తాగండి. ఆముదం తాగిన మొగంలాగా పెట్టద్దండి. ఒక స్పూన్ తాగితే ఏం కాదు. పుక్కిలిచ్చి కానీ రాత్రి పెట్టుకుంటే మీ నోటికి కూడా చాలా మంచిది. మేము చాలా ఎక్స్పీరియన్స్ అయినాము. టూత్పేస్ట్ నిలిపేసినప్పటి నుంచి నాకు నోట్లో పుళ్ళు రావడంలే. టూత్పేస్ట్ స్టాప్. పళ్ళపొడి వాడండి, ఏదో పళ్ళపొడి, డాబర్దో గీబర్దో ఎవరిదో ఒకరిది వాడండి. బాగా గమ్స్ని మసాజ్ చేయాలా. చిగుల్ని మీ పిల్లలు కూడా చెప్పండి, గమ్స్ని మసాజ్ చేయాలా. పళ్ళపొడి రుద్దుకొని 1 నిమిషం బ్రష్ చేసుకోవాలి అంతే. మీరు టూత్పేస్ట్ చేసుకొని రుద్ది పళ్ళన్నీ అరిగిపోయినాయి మొత్తం, అందరికీ ఎనామిల్ పోయింది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మీకు మెడిటేషన్ తెలాలా. నేను మెడిటేషన్ చేస్తాను సరే గంటలు చేశానంటే ఏదో ఒకటి మార్పు రావాలి కదా. నమస్తే అండి, లోపలికే ఆ రాత్రి భోజనం ముందర తాగి తర్వాత కూడా తాగమ్మా, ఏం కాదు. ఎప్పుడోసారి మర్చిపోకుండా తాగండి. 1 స్పూను తాగండి, చాలా ఉపయోగము. అసలు లోపల వచ్చే కణితుల్ని కూడా అది కరిగిచ్చే శక్తి ఉంది. ఉత్త ఆముదం అది కూడా ఆయన డాక్టర్ చెప్పిండేది. నేను కనిపెట్టింది ఏమీలే. నువ్వు చెప్తే నాకు నచ్చిందంటే నేను అందరికీ చెప్తా. నేనేం పెద్ద తెలివైన నేను కాదు. నా తెలివంతా రైట్ పీపుల్తో పోయి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని మిగతా వాళ్ళకి ఇచ్చేది నా తెలివి. అది ఇప్పుడు రంగసాంగ్ గారికి ఇప్పుడే పెట్టేస్తాను, ఆ బాధ్యత అయిపోతుంది. చిన్న ఫ్యాంప్లెట్ లాగా ఉంది, ఒక 10 పేజీలు, కన్నడలో ఇంగ్లీష్లో ఉంటుంది. అది తెలుగులో కానీ ట్రాన్స్లేషన్ చేపించి మీ మాతార్ బాబా ఫౌండేషన్ తరఫున ఫ్యాంప్లెట్ గీసి అందరికి ఇచ్చేస్తే కూడా తెలుగు వేస్తే చాలు. లేదు కన్నడలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తే అట్లా సింపుల్గా ఆరోగ్యము. నా నంబర్ చెప్తే మీరు చంపేస్తారే. ఇక్కడ తేనె కూడా ఉంది. తేనె కూడా మంచిదే, తాగితే మీరు ఉపవాసం ఉండే రోజు ఫస్ట్ భయం వేస్తే తేనె నిమ్మకాయ కలిపి తాగండి. ఇక్కడ బయట ఉందంట. నాతో ఫోన్ చేయాలంటే మీరు మార్నింగ్ 5 to 7 చేయాలా. సార్ సాయంత్రమా అంటారు. పొద్దున్నే 4 లేస్తేనే 5 మాట్లాడేది. అంటే ఊరికనే కాదు, మీరు సీరియస్గా ఒక ఛానల్ పెడతామనో, ఒక వ్యవసాయం చేద్దామనో, ఇంకేమైనా ఉంటే మాట్లాడదాం. మార్నింగ్ 5 to 7 చెప్తా. నువ్వు ఇది వదిలేటకు లేవులే. 9440 16 8816 9440 16 8816 16 88 16. చెప్పండి. ఎక్సర్సైజ్లా వీడియోలో బాగా చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు టైం వేస్ట్. అదే అనవసరమైన కోరిక పెట్టుకుంటే బుర్ర చెడిపోతుంది. ఇంతమందిరంతా అదే చెప్పింది. ఇప్పుడు అది అవసరమైంటే నేనే చూపించేవాడిని కదా. అక్కడ నీట్గా పెద్ద కెమెరాలు పెట్టి ఎవడో చేసుకున్నాడు, అది పెట్టినాను, ఆడ అయిపోయా. మళ్ళీ టైం వేస్ట్. ఇప్పుడు ఏదో ఒక క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ చెప్తే అది అందరికీ మనకు వస్తేమో చూడాలా. 7 ఎక్సర్సైజ్ అదే వీడియో. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజెస్ అని కొడితే ఒక 29 నిమిషాల వీడియో వస్తుంది. నాకు ఓన్ యూట్యూబ్ ఛానల్ లేదు. ఎవరు వచ్చి అడిగినా నేను చెప్పేస్తా, అయిపోయా. దాని తర్వాత ఏమైంది నేను పట్టించుకోను. నేను ఛానల్ పెట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్, బెల్ ఐకాన్ నొక్కండి, వాడికి నాకేం పట్టింది కర్మ, వాడికి సంబంధమే లేదు. నేను సింప్లిఫై చేసి, నేను అర్థం చేసుకొని, నేను ఆచరించి మీకు చెప్పేదే నా పని. దాని తర్వాత మీరు చేస్తారో సంబంధం లే. 9440 16 88 16. ఇంకేమైనా క్వశ్చన్లు ఉన్నాయా? గట్టిగా చెప్పండి. వినపడలా చూద్దాం. వస్తుంది, మైక్ వస్తుంది. నాకు రోజంతా ఇచ్చేస్తే చెప్తా, ఏడిస్తే కదా టైం. రంగస్వామి వచ్చి పక్కన నిలబడుకున్నాడంటే ఇంక బయలుదేరిన ఆయన అని అర్థం. సార్ ఎక్కువ బీపీ షుగర్లు ఉంటున్నాయి కదా, దానికి మీరు అదే ఫస్ట్ వైట్ అని చెప్పినా కదా, రేపటి నుంచి రైస్ మానేస్తే సూపర్. హలో, ఇప్పుడు జొన్న రైస్ మానేసి అరికెలు తినండి. అరికెలు బాగా టేస్టీగా ఉంటాయి. ఒక గ్లాస్ అరికెలు ఎంత రేట్ అయినా తీసుకోండి, ఏం కాదు. ఒక గ్లాస్ తింటే మీకు అందరికీ అప్పుడే నిండిపోతుంది పొట్ట, ఆకలి ఉండదు. మీకు జబ్బులకి ముఖ్యమైన కారణము వైట్ రైస్. విజయవాడ వాళ్ళకి హలో సార్, జొన్న రొట్టి కూడా మందులతో తయారవుతుంది కదా. జొన్నలో మందులతో పండిస్తున్నారు, అవి ఎట్లా తినాలని. అది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని చాలా మంది తినరు. జొన్నతో పండించినా తినేలే. రైస్ కూడా మందులతోనే కదా పండించేది. జొన్నలో పండిస్తారు అనుకుందాము, అవి ఎన్నీలే. అది తినేది మొదలు పెడితే
ఆర్గానిక్గా పండించిన జొన్నలు ఎక్కడ ఉంటాయి? కర్నూలులో వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు, పండించుకొని తెచ్చుకుంటారులే బా. అచ్చా. మంచి దాని మీద ఇప్పుడు ఎవడు మంచివాడు ఉంటాడు, ఇప్పుడు రంగస్వామికి పొట్టుందే ఎట్లుందే ఈయన చెప్పింది ఎందుకు అనుకోవాలా, అనేది మంచి చేస్తాడు, వదిలేసి కూడా. ఓకే, థ్యాంక్స్. వాళ్ళు మంచిది చూడండి. జొన్నలు మంచిది, జొన్నల మీద రీసెర్చ్ జరిగి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ అనే దగ్గర ఇక్రిసాట్ దగ్గర రీసెర్చ్ జరిగి క్యాన్సర్ కూడా తగ్గించే గుణం ఉంది జొన్నలకు అని చెప్పినారు. జొన్న రవ్వతో ఉప్మా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఉల్లిపాయలు వేసి, సజ్జ రవ్వతో ఇడ్లీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సజ్జ రవ్వతో, రాగులతో ఇడ్లీ చేయొచ్చు, ఆ ఇడ్లీలోకి పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. చేయాలా మీరు? అన్ని రైస్ అలవాటు అయిపోయి మొత్తం రైస్ మయం అయిపోయింది, పాలిష్ బియ్యం పెట్టి. నేను కూడా తింటా, పెళ్ళి ఇప్పుడు తిన్నట్టు తింటాను, ఎక్కువే తింటాం రైస్ తింటే ఎవరైనా, కానీ అది డేంజర్ అనుకొని నెక్స్ట్ రోజు మానేయాలా. ఎప్పుడన్నా పెళ్ళికి పోతే తినండి, మళ్ళీ టెన్షన్ ఏం అవసరం లే, ఓ రోజు తింటారు. మా జంగమయ్య గారు అయితే ఆయన అసలు ముట్టడు, మనం అందరూ తింటా ఉంటే నవ్వుకుంటా ఉంటాడు. ఆయన ఓన్లీ కుక్కుడు ఫుడే తిండి, ఆయనంత ఎదగలేం మనం, ఎక్కడో ఉన్నాడు ఆయన. మీరా అందుకే ఫుల్ ఎనర్జీ చూడు ఎట్లున్నాడు మనిషి. విగ్గు పెట్టుకుంటే పెళ్ళికి రెడీ. సూపర్. సరే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో అదే యాక్చువల్గా పాల మీద పెద్ద కాంట్రవర్సీ ఉంది. మా ఆవు పాలు సూపర్ ఉంటాయి, మాకు 50 దేశీ ఆవులు ఉన్నాయి, కాంక్రెజ్జు, గిర్రు, థార్పార్కర్ ఇవన్నీ ఉన్నాయి, భలే ఉంటాయి మా పాలు. అవి మేమే చిరికేసి మేమే బెల్లం చేస్తాం మదనపల్లి ప్రకృతి వనంలో. ఉత్త బెల్లం వేసుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్. అయినా పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతూ ఉంటాం కదా, ఈ లోపల వాళ్ళు చెప్పింది ఏమంటే మనిషి పాలే మనిషి తాగాల. 3 ఏళ్ల తర్వాత రెనిన్ అనే ఎంజైమ్ పొట్టలో రాదు కాబట్టి అరుగుదల ఉండదు, మంచిది కాదు. కాబట్టి 3 ఏళ్ల తర్వాత పిల్లలకి పాలు మంచిది కాదు. రెండోది, ఆవు 6 నెలల్లో 20 నుంచి 30 కిలోలు పెరుగుతుంది, మనిషి పెరిగేది 3 కిలోలే 2 కిలోలే. సో దానికి కావాల్సిన గ్రోత్ హార్మోన్స్ అన్నీ ఆవు పాలతో పోస్తే వీనికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి పాలొద్దు, తోడుపెట్టి పెరుగు చేసి జిలికేసి వెనది వేసి మజ్జిగ పోయండి, నెయ్యి తినండి అని ఆయుర్వేదం కూడా చెప్పింది. కృష్ణుడు వెన్న దొంగ, పాల దొంగ కాదు అని చెప్పి కొంతమంది చెప్పినారు. అందుకని ఇష్టమైన మంచి పాలైనా నేను తాగడంలే. ఇంకా మీరు తాగే పాలు అది ఏంటో ఇప్పుడు పేపర్లో వస్తానే ఉంది. పండగ చేసుకోండి నా స్వామి రా. ఆవులే లేవు, ఎక్కడ చూసినా పాలు ట్యాంకర్లే పో. ఓకే అండి, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు సార్ లాంగ్వేజ్ అడుగుదాం, ఎట్టుందా బా? నేను రాత్రి 12 వరకు ఇట్లే మాట్లాడతా. బాగుంటే బాగా కొట్టండి, టైం వేస్ట్ బా అంతా ఎందుకు. నేను మీటింగ్ అంతా అయిపోతానే ఆపేస్తే ఇంకొకటి మాట మాట్లాడచ్చు. మీటింగ్ అంతా నేను ఇట్లా పెట్టుకోని మాట్లాడుతూ ఉంటా, జనరల్గా ఇట్లయితే ఎక్కువసేపు నడుకుంటా. వాడు అబ్జర్వ్ చేస్తూనే ఉండండి అండి. అంతా అయిపోయారు, సార్ మీరు ఇట్లా ఎందుకు పెట్టుకుంటా సార్ అన్నాడు. నేను పోయిన జన్మలో కృష్ణుని రా, పిల్లని కూడా ఒకటి నాకు అని చెప్పి. నేను ఎట్లా పెట్టుకుంటే నీకెందుకు? నువ్వు రాయిదావు తాగుతావో, పరిగెత్తావో, ఆనందం తాగుతావో, ఆలోచనలు అబ్జర్వ్ చేస్తావో, అది కదా నా దగ్గర తీసుకోవాలా. నాతో ఏం పని నీకు? అంతేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.